Big Bang Theory. Time, space, matter, they all began with a sudden explosion, what we call the Big Bang. 1380 కోట్ల సంవత్సరాల క్రితం ఈ యూనివర్స్ అంతా ఒక సింగులారిటీ రూపంలో ఉండేది. సో అక్కడి నుంచి ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగి యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. ఇది ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది అనేది ఒక థియరీ. Alert aliens ahead. Does aliens exist? మనకి ఇప్పటి వరకు జీవం ఉండి ఎవాల్వ్ అయ్యి ఈ రూపంలోకి వచ్చింది ఒక అర్త్ మీద మాత్రం. అందుకోసమే సైంటిస్టులు స్పేస్ లోకి రేడియేషన్ వేవ్స్ పంపిస్తున్నాము, మనకి ఎక్కడి నుంచన్నా రెస్పాన్స్ వస్తుందేమో, రిప్లై వస్తుందేమో, ఉండడానికి అవకాశం అయితే ఉంది. టైం ట్రావెల్ పాసిబుల్? టైం ట్రావెల్ లో రకరకాల జేమ్స్ వెబ్ టెలిస్కోప్ 450 crore లైట్ ఇయర్స్ దూరంలో ఉండే యూనివర్స్ ఇమేజ్ తీసింది. సో మనం ఎక్కడ చూస్తున్నాం? 450 crore years వెనక్కి చూస్తున్నాం. మరి టైం ట్రావెల్ చేసినట్టు చూసినాం కదా. కాకపోతే మనం దాన్ని అందుకుంటామా, దాని దగ్గరికి పోతామా? ఏన్షియంట్ ఇండియన్స్ ఈ నవగ్రహాలు అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో హౌ డు యూ థింక్ దే అనలైజ్డ్ ఆల్ దీస్ థింగ్స్? ఆకాశంలో నక్షత్రాలు కొన్ని మినుకుమని ఉంటాయి, కానీ ఒక 2-3 మాత్రం చాలా బ్రైట్ గా అవి మినుకుమెన కాకుండా ఇట్లనే ఉన్నాయి, కదలకుండా. వాటిని అబ్జర్వ్ చేసి వాటికి ఇవి నక్షత్రాలు ఇట్లా మినుకుమనకుండా ఉన్నాయి కాబట్టి వీటిని గ్రహాలని పేరు పెట్టారు. క్యూరియాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చదువులో. మీకు ఐన్స్టీన్ చదువుకునే రోజులు చూస్తే ఆయన యూనివర్సిటీలు కాలేజీలో పోతే అక్కడ జాబ్ రాలే. రాకపోతే ఆయన ఒక పేటెంట్ ఆఫీస్లో ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడు. ఇయర్ ఆఫ్ 1905 ఆయన ఒక సైంటిఫిక్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది ఒకటి రిలీజ్ చేశాడు. నువ్వు ఎట్లా ఈ రీసెర్చ్ ఇట్లాంటి థియరీస్ చెప్తున్నావు అంటే ఆయన ఒకటే అంటాడు, I have no magical wand in my hand. నా చేతిలో ఏ విధమైన మంత్రదండం లేదు. I am passionately curious. ఎంత దారుణంగా ఉందంటే సార్, బయట ఓ 4 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, అందులో స్కూల్ ఉంటుంది. స్కూల్ డాబా మీద ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. నాకు ఇప్పటికీ ఒక డౌట్ వస్తుంది, ఆ 2 ఏళ్లలో కనీసం టెస్ట్ ట్యూబ్ చూసి ఉండాలి, పడుకోవడం కూడా నేను చూసి ఉండని వాళ్ళకి ప్రాక్టికల్లో 30 out of 30 ఎట్లొస్తాయండి? సార్ వెల్కమ్ టు ది ఇన్ పాడ్కాస్ట్. సార్ బిఫోర్ వి స్టార్ట్ నేను మీకు ఒకటి చూపిస్తా. ఇది చూడండి, నా సెల్ ఫోన్ కవర్. సార్ ఏంటంటే జనరల్గా మనం స్టూడియోలో ఉన్నాం కదా, ఇప్పుడు కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. కొంచెం జూమ్ అవుట్ చేస్తే హైదరాబాద్లో ఉన్నాం, ఇంకొంచెం జూమ్ అవుట్ చేస్తే తెలంగాణలో ఉన్నాం, ఇంకొంచెం జూమ్ అవుట్ చేస్తే ఇండియాలో ఉన్నాం, ఏషియాలో ఉన్నాం, పైకి వెళ్ళిపోదాం స్పేస్లోకి. ప్లానెట్ అర్త్, సోలార్ సిస్టమ్. సచ్ అ బ్యూటిఫుల్ అండ్ ఫ్యాసినేటింగ్ కాన్సెప్ట్ సార్. మీకు స్టార్టింగ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది స్పేస్ గురించి ఎక్స్ప్లోర్ చేయాలని? మన చిన్నప్పటి నుంచి ఆకాశంలో నక్షత్రాలు, రాత్రిపూట అందులో పల్లెల్లో ఉన్న వాళ్ళకి మరీ ఫ్యాసినేటింగ్. ఎందుకంటే చాలా అందంగా కనపడతా ఉంటుంది రాత్రిపూట ఆకాశం, నక్షత్రాలు. అందువల్ల అది ఎప్పుడు ప్రతి మనిషికి అది ఒక కుతూహలం ఉంటుంది, అక్కడ ఏముంది, ఏం జరుగుతుందని. పిల్లలు చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు అక్కడ నక్షత్రాలు లెక్క పెడతావా, చుక్కలు లెక్క పెడతావా ఇట్లా అనుకునేది. దాని చాలా స్టోరీస్ కూడా ఉంటాయి. ఈవెన్ అన్న గోరుముద్దలు పెడితే కూడా అమ్మ అందరు కూడా అమ్మమ్మలు, నానమ్మలు చందమామ రావే జాబిల్లి రావే అని పాడుతూ ఉంటాయి. ఇవన్నీ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. సో ఆ క్యూరియాసిటీ సహజంగానే ప్రతి మనిషికి ఉంటుంది. సో అక్కడి నుంచే మొదలైంది. ఎప్పుడైనా ఏదైనా తెలుసుకోవాలనే తప్పన అక్కడ ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఆటల్లో నుంచే ఈ స్పేస్ ఏంటి, ఎందుకు ఇలా ఉంది, ఏమిటి, అప్పటిదాకా ఉండే ఫెయిరీ టైల్స్ ఓ రకంగా ఉంటాయి, చాలా కథలు వింటాం. ఇది ఇంకో వైపు పుస్తకాల్లో చదువుకున్నది ఒకటి ఉంటుంది. రెండింటి మధ్యలో అసలు ఏముంది, వాస్తవం ఏముంది అనేది ఆ క్యూరియాసిటీ మనకు చిన్నప్పటి నుంచి జనరేట్ అవుతుంది. కాకపోతే మధ్యలో ఏమవుతుంది అంటే ఈ స్టడీస్ క్లాస్ రూమ్కి వచ్చేసరికి ఈ క్వశ్చన్ ఆన్సర్ మెథడ్కి దిగిపోయి ఇంకా దాటి బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఒక సైన్స్ కమ్యూనికేటర్గా నేను బయలుదేరిన తర్వాత సో వీటి గురించి కూడా మనం తెలుసుకోవాలి, స్పేస్లో ఇంకా లోపలికి వెళ్ళి అధ్యయనం చేయాలనేది. సార్ అయితే ఆడియన్స్కి కొంచెం ఒక బ్రీఫ్ కాంటెక్స్ట్ కోసం లెట్స్ స్టార్ట్ విత్ ద బేసిక్ క్వశ్చన్. లైక్ చాలా మందికి తెలిసిన ఒక ఎవల్యూషన్ థియరీ ఉంది కదా, బిగ్ బ్యాంగ్ థియరీ. సో ఐ వుడ్ లైక్ టు లిసన్ ఇట్ ఫ్రమ్ యూ. బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఏంటి, దాని రీసెర్చ్ ఏంటి, మీరు చెప్పండి. ఈ యూనివర్స్ గురించి కూడా అనేక ఆలోచనలు చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇప్పుడున్న యూనివర్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇది ఎక్స్పాండ్ అవుతూ ఉంది. ఆ ఎక్స్పాన్షన్ కూడా చాలా ర్యాపిడ్గా ఉంది, మనం ఊహించిన స్థాయిలో ఉంది. సో ఇంత ర్యాపిడ్గా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉన్నప్పుడు వెనక్కి వెళ్తే ఏమవుతుంది? సో ఆ క్రమంలో వెనక్కి వెళ్ళిన క్రమంలోనే ఏం జరిగింది అనేటప్పటికి మనం మొదలైంది ఎక్కడ అన్నప్పుడు కొన్ని 100 కోట్ల సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 1380 కోట్ల సంవత్సరాల క్రితం, 1300-1400 కోట్ల సంవత్సరాల క్రితం
ఈ యూనివర్స్ అంతా ఒక సింగులారిటీ రూపంలో ఉంటుంది, ఒక ఏకబిందు రూపంలో ఉండేది. సో అక్కడి నుంచి ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగి బిగ్ బ్యాంగ్ అంటాం, ఒక పెద్ద విస్ఫోటనం జరిగి అక్కడి నుంచి యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. ఇది ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది అనేది ఒక థియరీ. ఇది ప్రపోజ్ చేసినప్పుడు ఇదంతా ఇట్లా అవుతుందా, ఇది నిజంగానే జరుగుతుందా అనే రకంగా కొంతమంది అన్నారు. కానీ ఆ తర్వాత రీసెర్చ్ చేస్తూ చేస్తూ ఆ అనేక పరిశోధనలు చేసుకుంటూ వచ్చినప్పుడు దీనికి సంబంధించిన అవగాహన మరింత పెరుగుతూ వచ్చింది. బిగ్ బ్యాంగ్ అంటే ఏంది, అసలు అప్పుడు ఏం జరిగింది, ఎట్లా జరుగుతుంది, ఈ నిజంగానే ఇలా జరుగుతూ ఉందా అనేప్పుడు మనం యూనివర్స్ పరిశీలించినప్పుడు బ్లాక్ హోల్స్ తెలిసినాయి, నెబులాస్ తెలిసినాయి, ఎక్కడ స్టార్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి, ఎక్కడ స్టార్స్ బ్లాక్ హోల్స్గా మారిపోతూ ఉన్నాయి, లేదా వైట్ డార్ఫ్ లాగా రెడ్ జెయింట్ లాగా ఎలా మారిపోతూ ఉన్నాయి. ఇలాంటి అనేక రకాల కొత్త అంశాలు తెలుసుకుంటున్న కొద్ది వాటి వెనకాల కారణాలు ఏంటిది, వాట్ ఆర్ ద రీజన్, అట్లాంటివి. అంటే సైన్స్ ఎట్లా ఉంటుందంటే ఇది ఇలా జరిగింది అని చెప్పడం, దాని వెనకాల ఏం జరిగింది, ఏ ప్రాసెస్ ఎట్లా జరిగింది, వాట్ ఈస్ ద రీజన్, అవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలోనే ఇక్కడ ఇలా ఫామ్ అయినప్పుడు దీని సింగులారిటీ నుంచి ఎలా వచ్చింది అనే దానికి వెళ్ళి అక్కడి నుంచి ఆ మొత్తం రీసెర్చ్ అంతా చేసుకుంటూ వచ్చారు బిగ్ బ్యాంగ్ థియరీ. సో ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ అనేది యూనివర్సల్లీ మెజారిటీ యాక్సెప్టెడ్. ఒకప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీకి కూడా కౌంటర్ థియరీలు వచ్చినాయి. ప్రతిదానికి సైన్స్లో ఇది ఇలా జరుగుతుంది అంటే ఇలానే ఇంకోటి కూడా జరిగి ఉండొచ్చు కదా అనే కౌంటర్ వస్తుంది. వచ్చినప్పుడు ఆ రెండింటి మధ్య ఘర్షణలోంచే సత్యం, ట్రూత్ ఏంటిది అనేది బయటకు వస్తుంది. సో అట్లా బిగ్ బ్యాంగ్ కాదు, ఇది స్టడీ స్టేట్ థియరీ అనేది కూడా ఒకటి ఉంది. అంటే యూనివర్స్ ఎక్స్పాండ్ కావట్లేదు, ఇక్కడ ఇలాగే స్థిరంగా ఉంది. సో దీంట్లో అనేక రకాల ఈ స్థిరంగా ఉన్న దాంట్లోనే మార్పులు జరుగుతూ ఈ విధంగా అవుతుందని ఒక థియరీ కూడా వచ్చింది. దాని మీద కూడా చాలా రీసెర్చ్ జరిగింది. ఇప్పుడు అది సరైంది కాదు, బిగ్ బ్యాంగే సరైంది అనేది మ్యాక్సిమం అంగీకరించారు. ఈవెన్ ఆ స్టడీ స్టేట్ థియరీ ప్రపోజ్ చేసిన వాళ్ళు కూడా అంగీకరించారు. అయితే దానివల్ల నష్టం జరిగింది. చాలా మంది ఏమనుకుంటారంటే స్టడీ స్టేట్ థియరీ ఇన్ని రోజులు దాని మీద పరిశోధన చేసి మరి వాళ్ళందరూ నష్టపోయారు. కాదు, సైన్స్ లో నష్టం అనేది అంటే అంగీకరించడానికి కావాల్సిన ఎవిడెన్సెస్ అక్కడ ఉన్నాయి. కాబట్టి సైన్స్ అంటేనే ఎవిడెన్స్ బేస్డ్. సైన్స్ అనేది ఏంటంటే ప్రకృతిలో ఉండే సత్యాలని, ఈ ప్రకృతిలో ఏం జరుగుతుందనే సత్యాలని పరిశోధనలతో ఆధార సహితంగా నిరూపించేది, ఆ సత్యాన్ని అన్వేషించేది. సో సత్యాన్వేషణ, సైన్స్ అంటే సత్యాన్వేషణ, సెర్చ్ ఆఫ్ ట్రూత్. సో అది చేసే క్రమంలో కొత్త అంశాలు తెలుస్తాయి, వాటి ఆధారంగా మనం ముందుకు వెళ్తాం. సార్ కొంచెం టాపిక్ అవే వెళ్తున్నా కానీ మీరు చెప్పిన దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ ఎవల్యూషన్ ప్రాసెస్ ఆల్మోస్ట్ వాటర్లోనే జరిగిందని చెప్తున్నారు కదా, ఒకసారి దాన్ని చెప్పగలుగుతారా? ఎవల్యూషన్ ప్రాసెస్ ఏంటి? అసలు మన అర్త్ ఈ రూపంలోకి వచ్చి 480 crore ఇయర్స్ అయింది. సో దాని మీద ఒక 100 crore ఇయర్స్ అనేక రకాల పరిణామాలు జరిగినాయి. బిగ్ బ్యాంగ్ తర్వాత జరుగుతున్న పరిణామాల్లో సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్లోంచి విడిపోతున్నప్పుడు ఈ అనేక గోళాలుగా ఏర్పడే క్రమంలో భూమి రూపంలోకి వచ్చింది. సో భూమి రూపంలోకి వచ్చినప్పుడు ఇది కూడా ఒక రకంగా అప్పుడు మండుతున్న అగ్నిగోళంగా ఉంది. ఈ అగ్నిగోళం మీద కొన్ని వేల లక్షల సంవత్సరాలు వానలు కురిసి సో ఈ భూమి ఎప్పుడైతే దీని మీద వాటర్ చేరిందో ఈ వాటర్లో అనేక రకాల కాంపౌండ్స్ ఉన్నాయి, ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా అందులో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇలాంటి పదార్థాలు. సో వీటి మధ్య అనేక పద్ధతుల్లో ఎలక్ట్రిసిటీ జనిస్తే ఇప్పుడు మనము లైట్నింగ్ చూస్తాము, మన పిడుగులు ఇలాంటివి చూస్తుంటాము. సో అలాంటి హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ జనిస్తుంది. సో ఆ జనించింది ఏమవుతుంది, ఆ జనరేట్ అయింది ఆ వాటర్లో అనేక రకాల రియాక్షన్స్ కారణమవుతుంది. అది ఫిజికల్ రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్ కారణం అవుతుంది. సో ఆ ప్రాసెస్లో మనకి ఫస్ట్ ప్రోటీన్స్, కోఎజర్వేట్స్ ఫామ్ అవడము, అక్కడి నుంచి ఒక సెల్ ఫామ్ అవడం, ఆ సెల్ ఇండివిజువల్ సెల్స్గా ఉండడం ఏకకణ జీవులు. అక్కడి నుంచి ఒకటి కలిసిపోయి మల్టీ సెల్ అవ్వడము, ఆ మల్టీ సెల్స్ మధ్యలో ఒకదానికొకటి కమ్యూనికేషన్ లేదా ఇతర ప్రాసెస్ అనేది సర్క్యులేషన్ ప్రాసెస్ ఇవి వస్తూ ఆ విధంగా ఒక మల్టీ సెల్యులర్ బాడీస్ ఏర్పడడం, అట్లా మనకి జీవులు ఏర్పడ్డాయి. అంటే దాదాపు మనము ఈ లైఫ్ ఎవల్యూషన్లో 380 crore ఇయర్స్, మోర్ దాన్ 350 crore ఇయర్స్ జరిగితే దాదాపు 300 crore ఇయర్స్ మొత్తం ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ అంతా వాటర్లోనే జరిగింది. వాటర్లో భూమి మీదకి వచ్చి దాదాపు 50-60 crore ఇయర్స్ మాత్రమే అయ్యి ఉంటుంది.
సో ఆ తర్వాత జరిగింది. ఆ భూమి మీదకి రావడానికి మధ్యలో అంఫిబియన్స్ ఉన్నాయి. అంఫిబియన్స్ తర్వాత రెప్టైల్స్, ఆ తర్వాత బర్డ్స్, ఎయిర్స్, ఆ తర్వాత మమ్మల్స్. సార్ అయితే మీరు చెప్తున్నారు మన అర్త్ ఇప్పుడు జనరల్గా స్పేస్లో ఇప్పుడు మనుషులు పోలిన మనుషుల్లాగా ప్లానెట్స్ని పోలిన ప్లానెట్స్ కొన్ని ఉంటాయి కదా, డాపుల్ గ్యాంగర్ ప్లానెట్స్ అంటాం. సో మనకి అర్త్ లాంటి ప్లానెట్ ఇంకొకటి ఏంటి డాపుల్ గ్యాంగర్? ఇప్పుడు కెప్లర్ ఒకటి ఉంది, అది దాదాపు మనకి ఒక 100 లైట్ ఇయర్స్ పైనే ఉంటుంది. తర్వాత మనకు దగ్గరలోనే మన తర్వాత మనకు ఉండేది ఆల్ఫా సెంటరీ స్టార్. అక్కడ దాని చుట్టూ ఆల్ఫా సెంటరీ, ప్రాక్సిమా సెంటరీ, అదొక బెల్ట్. ఆ బెల్ట్లో కూడా ఒక ప్లానెట్ ఉందని ఇప్పటివరకు ఎక్స్ప్లోర్ చేశాం. ఇంకొన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. కాకపోతే అవి ఇప్పుడు కెప్లర్ ఏమో చాలా దూరంలో ఉంది. మన ఈ ఏదైతే ఆల్ఫా సెంటరీ దగ్గర ఉండే ప్లానెట్ కొంత అంటే మనకి 3.5 3.5-4 లైట్ ఇయర్స్ దూరంలోనే ఉంది. అదేమో మోర్ దాన్ 100 లైట్ ఇయర్స్ దూరంలో కెప్లర్ ఉంది. ఇంకా అనేకం ఉంటాయి. అంటే ఈ యూనివర్స్లో మన స్టార్ కనుక మనం చూసుకుంటే, మీరు అక్కడ చెప్పుకుంటూ వెళ్ళారు, సన్ అనేది ఒక స్టార్ అనుకుంటే, ఇలాంటి దాదాపు 10 to 20,000 crores ఆఫ్ స్టార్స్ మన మిల్కీవేలో ఉన్నాయి. సో ఇది మిల్కీవే గెలాక్సీ. ఈ మిల్కీవే గెలాక్సీ లాంటి గెలాక్సీలు కొన్ని కోట్ల గెలాక్సీలు కలిస్తే క్లస్టర్ అంటాం. క్లస్టర్లో కూడా లోకల్ క్లస్టర్, సూపర్ క్లస్టర్. సో అట్లా మనం వెళ్ళినప్పుడు, యూనివర్స్లోకి వెళ్ళినప్పుడు ఎన్ని గెలాక్సీలు, ఆ గెలాక్సీలో ఒక్క గెలాక్సీ మిల్కీవే. ఆ ఒక్క మిల్కీవేలో ఒక్క స్టార్, ఆ 20,000 కోట్ల 10,000 నుంచి 20,000 కోట్ల స్టార్స్లో ఒక్క స్టార్ మన సన్. కాబట్టి ఇన్ని క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ స్టార్స్ ఉన్న క్రమంలో ఎక్కడో దగ్గర ఇలాంటి ప్లానెట్ ఎవాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాని గురించే సైంటిస్టులు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కొన్ని క్రమంలో ఇప్పుడు కొన్ని గ్రహాలు తెలిసినాయి, వాటి గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇంకా వాటి మీద అనేక అంశాలు తెలియాల్సి ఉంది. సో ఇప్పుడు మనకున్న సోలార్ సిస్టంలో ఉన్న 8 ప్లానెట్స్లో మనకి ఇప్పటి వరకు జీవం ఉండి ఎవాల్వ్ అయ్యి ఈ రూపంలోకి వచ్చింది ఒక అర్త్ మీద మాత్రం. సో మిగతా దగ్గర ఎక్కడ లేదు. ఒక ఆనవాలు ఇతర గ్రహాలు, మార్స్ మీద ఏమన్నా ఉందా అనేది ఆనవాలు ఒకటి కనపడ్డది అనే దాని మీద, అంటే జీవం అంటే ఇదే పద్ధతిలో లేకపోయినా దీనికి సంబంధించిన ఇతర మూలకాలు నేను ఇతర చెప్పిన అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఏమన్నా ఉన్నాయా అనేది వెతికే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎక్స్ప్లోర్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మనకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఇక్కడైతే ఇంతగా ఎవాల్వ్ అయింది ఎక్కడ లేదు, ఈ ఎవల్యూషన్ జరిగింది ఎక్కడ. సో మిగతా ప్లానెట్స్ మీద ఎక్కడ ఉందా అనేది అది సెర్చ్ చేస్తున్నాం. కాకపోతే కండిషన్స్ చూసినప్పుడు కొన్ని కండిషన్స్ మన ఎర్త్కి మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన కెప్లర్ కానీ, మన ఈ ఆల్ఫా సెంటరీ దగ్గర ఉండే ప్లానెట్ కానీ, ఇట్లాంటి వాటి మీద కొన్ని కండిషన్స్ మన ఎర్త్కి సిమిలర్గా ఉన్నాయి, కనపడతా ఉన్నాయి. వాటర్ కానీ, అంటే వాటర్ మాలిక్యూల్ కానీ, ఆక్సిజన్ కానీ, ఇతరత్ర కొన్ని మూలకాలు ఉండడం కానీ, అక్కడ ఉండే టెంపరేచర్స్ కానీ అనేకం ఉంటాయి కదా. ఒక్కటే ఒక ఎలిమెంట్సే కాదు, ఈవెన్ క్లైమేట్ కండిషన్స్ ఉంటాయి, రకరకాల పరిస్థితి, టెంపరేచర్స్ ఉంటాయి. సో ఇవన్నీ సిమిలర్గా అంటే ఎగ్జాక్ట్లీ 100 to 100 లేకపోయినా 70 to 100 లేకపోతే ఏదో కొంత మోతాదులో మనం వాళ్ళకి కలిసినాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమిటి అనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. కొన్ని గ్రహాలు ఆల్రెడీ కనిపెట్టారు. సో వాటి మీద అంటే ఆల్రెడీ గమనించారు, వాటి మీద ఇంకా రీసెర్చ్ జరుగుతాం. ఇంకొక టెక్నికల్ డౌట్, ఇప్పుడు జనరల్గా ఈ పైన గ్యాసెస్ ఉంటాయి కదా, అవి ఎలా ఫామ్ అయినాయి స్పేస్లో? అంటే గ్యాసెస్ కానీ మనము ఎలిమెంట్స్ ఏవి చూసుకున్నా కూడా మనము ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుంది ఏంటంటే బిగ్ బ్యాంగ్ టైంలో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏం జరిగింది అనే దాని మీద కూడా రీసెర్చ్ జరుగుతాం. సో ఫస్ట్ మైక్రో లెవెల్ పార్టికల్స్ ఏమొచ్చినాయి, వాటి నుంచి మాస్ ఎలా వచ్చింది. ఇప్పుడు మీరు స్వీడన్లో లార్జ్ హైడ్రోజన్ కొలైడల్ ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది, LHC ఎక్స్పెరిమెంట్ అంటాం. సో ఈ లార్జ్ హైడ్రోజన్ కొలైడల్ ఎక్స్పెరిమెంట్ ఏంది, ఒక మన అండర్గ్రౌండ్లో పెద్ద టన్నెల్ తవ్వి అక్కడ చాలా వేగంగా పరిగెత్తే ఫోటాన్స్ వేగంగా పరిగెత్తే పార్టికల్స్ ఢీ కొడితే మైక్రో లెవెల్ పార్టికల్స్ ఏమొస్తాయి ఏమిటి అనే దాని మీద రీసెర్చ్ జరుగుతూ ఉంది. సో ఈ మొన్ననే మీరు ఆ మధ్య దైవకణము దొరికి గాడ్ పార్టికల్, ఇట్స్ నాట్ గాడ్ పార్టికల్, ఇట్ ఈస్ హిగ్స్ బోసాన్స్ పార్టికల్. సో హిగ్స్ బోసాన్స్ ఇది అంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన మైక్రో లెవెల్ పార్టికల్స్ చూసినప్పుడు న్యూక్లియస్లో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్ ఎంతవరకు, దానికంటే ఇంకా మైక్రో లెవెల్ పార్టికల్స్ ఉన్నాయి అన్నప్పుడు ఉన్నాయి అని పాజిట్రాన్స్,
మీజాన్స్, గ్లూటాన్స్, ఇంకా వెళ్తే క్వాక్స్, ఇట్లా మైక్రో లెవెల్ వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఎప్పుడో మనకి సత్యేంద్రనాథ్ బోస్, ఇండియన్ సైంటిస్ట్, మన భారతీయుడు, ఐన్స్టీన్తో కలిసి రీసెర్చ్ చేస్తూ ఆయన బోసాన్స్ అనే మైక్రో లెవెల్ పార్టికల్స్ నేను ఒక హైపోథెసిస్ చెప్పాను. మ్యాక్సిమం 100 years దాటింది. సో దాని మీద ఇప్పటివరకు రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఈ మైక్రో లెవెల్ పార్టికల్స్ బోసాన్స్ ఉన్నాయి అన్న తర్వాత హిగ్స్ అనే సైంటిస్ట్ ఇవన్నీ కూడా మైక్రో లెవెల్ ఎనర్జీ ఫీల్డ్లో ఉంటాయి అనేది ఆయన డిస్కవరీ చేస్తారు. సో ఆయన ఒక హైపోథెసిస్ చెప్పారు. ఈ రెండు ఉంటాయా, దానికి హిగ్స్ బోసాన్స్ పార్టికల్స్ అంటాం. ఇవి ఉంటాయా, థియరిటికల్గా ఉంటాయి అనేది తేలింది, కానీ ప్రాక్టికల్గా అవి ఉంటాయా లేవా అనేది అప్పటివరకు మనం ఇంకా అంత మైక్రో లెవెల్ పార్టికల్స్ మీద. సో ఇప్పుడు అక్కడ రీసెర్చ్ జరుగుతుంది, లార్జ్ హడ్రాన్ కొలాయిడల్ ఎక్స్పెరిమెంట్లో జరిగేది అది. సో అక్కడ ఆ ఆనవాళ్ళు మన దొరికినాయి, ఎక్స్పెరిమెంట్లో దొరికినాయి. ఇంకా దాని మీద చాలా వాళ్ళు దాని అంతటిని రికార్డ్ చేసి ఇంకా చాలా అనాలిసిస్ చేస్తూ ఉన్నారు, ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అవన్నీ మనకి ఇంకా లోతుగా చేస్తారు, కానీ ఆనవాళ్ళు మాత్రం దొరికింది, దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. సో అట్లా మైక్రో లెవెల్ పార్టికల్స్ ఎట్లా ఫామ్ అయినాయి, అవి ఎలిమెంట్స్కి ఎట్లా మారినాయి, ఆ ఎలిమెంట్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రోటాన్ అన్నది మన ప్రోటీన్ లేదా కోజర్వేట్స్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి సెల్ నుంచి ఎట్లా వచ్చిందో. సో అట్లా ఇవన్నీ ఫామ్ అవుతున్న క్రమంలోనే మాలిక్యూల్స్ వాటి మధ్య ఏమంటాం బంధాలు ఏర్పడ్డము. సో వాటి ఆధారంగా ఎన్ని ఆటమ్స్ ఒక్కో దాంట్లో ఉన్నాయి, దాని నుంచి ఏ మాలిక్యూల్ ఫామ్ అయింది, ఆ మాలిక్యూల్స్ ఎన్ని కలిస్తే ఏ కాంపౌండ్ ఫామ్ అవుతుంది, ఇట్లాంటివన్నీ చేయడం వాటన్నిటి ద్వారా రకరకాల ఎలిమెంట్స్ ఫామ్ అయినాయి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం పీరియాడిక్ టేబుల్లో చర్చ చేసి అవన్నీ రాస్తాం, తెలుసుకుంటున్నాము. వాటి మీద తెలియని మొదట్లో తెలియని మూలకాలు కూడా చాలా తెలుసుకుంటూ వెళ్తున్నాం. సో అట్లా ఆ ఫామ్ అయిన క్రమంలోనే ఈ ఎలిమెంట్స్ ఇవన్నీ ఫామ్ అయిన క్రమంలో మీరు అన్న రకరకాల కాంపౌండ్స్ ఫామ్ అయినాయి. ఇంతకుముందు మీరు చెప్పిన హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్ ఇవన్నీ విడివిడిగా ఉన్నాయి. మన సముద్రం అంటే వాటర్లో అనేక రకాల రియాక్షన్స్ జరిగిన తర్వాత అక్కడి నుంచి కాంపౌండ్స్ ఫామ్ అయినాయి కదా, వాటర్ కార్బనిక్ కాంపౌండ్స్ ఫామ్ అయినాయి కదా, హైడ్రోకార్బన్స్, ఇట్లా రకరకాల ఫామ్ అయినాయి కదా. సో వాటిలో నుంచే మనకి లైఫ్ ఎట్లా వచ్చింది. అట్లాగే మీరు యూనివర్స్లో జరిగే అనేక అంశాల్లో ఆయా భౌతిక పరిస్థితుల్లో అక్కడ ఉండే కండిషన్స్, ఇతర పరిస్థితుల్లో అట్లా రకరకాల కాంపౌండ్స్ ఫామ్ అయినాయి. సార్, సో చాలా మందికి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాసినేటింగ్ డౌట్, ఏలియన్స్. లెట్స్ టాక్ అబౌట్ ఏలియన్స్. డస్ ఏలియన్స్ ఎగ్జిస్ట్? మై స్ట్రాంగ్ బిలీఫ్ కాదు, ఫ్యాక్ట్ దట్ దే ఎగ్జిస్ట్. సో వాట్ డు యూ సే ఏలియన్స్ గురించి? ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ అంటే భూమి తప్ప మిగతా ప్రాంతాల్లో జీవులు ఉండొచ్చేమో, లేవు అని కొట్టిపరేయడానికి లేదు, ఉండొచ్చు, ఎవాల్వ్ అయ్యి ఉండొచ్చు. అయితే అవి ఎట్లా ఎవాల్వ్ అయినాయి, ఏ పద్ధతుల్లో ఎవాల్వ్ అయినాయి, ఏ రకమైన జీవులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నట్టే జింకలు ఉన్నాయా, ఎక్కడ ఉన్నట్టే మనుషులు ఉన్నారా, ఎక్కడ ఉన్నట్టే ఏలియన్సా, ఎట్లా ఉన్నాయి అనేది. ఇప్పుడు ఒక 380 crore yearsలో లైఫ్ ఫామ్ అయ్యి ఈ రూపంలోకి వచ్చింది. సో అక్కడ ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో మూసబూసినట్టు జరుగుతుందా? జరగదు. అక్కడ ఉండే కండిషన్స్లో అక్కడ ఒక ప్రాసెస్ జరుగుతుంది. అందుకోసమే సైంటిస్టులు నిరంతరం రీసెర్చ్ చేసేది. అందుకే ఇప్పుడు స్పేస్లోకి చాలా అంటే రేడియేషన్ వేవ్స్ పంపిస్తున్నాము, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే మళ్ళీ ఏదన్నా మనకి ఎక్కడి నుంచన్నా రెస్పాన్స్ వస్తుందేమో, రిప్లై వస్తుందేమో, ఇంకెక్కడన్నా ఉన్నారేమో అని మనం కూడా ఎక్స్ప్లోర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ కూడా మనలాగా బ్రెయిన్ లేకపోతే బుద్ధిజీవులుగా ఎదిగిన ఏమైనా ఉండొచ్చా? చెప్పలేము. అంటే నో అని చెప్పలేము. ఉండొచ్చా? మేబీ ఉండొచ్చు. మేబీ అనేదే తప్ప సైన్స్లో ఇలా ఉంది అని కానీ లేదు అనేది కానీ ఇప్పటివరకు చెప్పలేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మనకి ఉండడానికి అవకాశం అయితే ఉంది. సార్, అయితే ఇప్పటిదాకా మనకు అసలు ఎవిడెన్స్ లేదా మనం ఏలియన్స్ కనిపెట్టినట్టు? కానీ నో ఎవిడెన్స్ ఇప్పటివరకు అయితే ఎవిడెన్స్ లేదు. కొన్ని కుట్ర థియరీలు ఉన్నాయి, అంటే అమెరికా వాళ్ళకి దొరికిందని, తీసుకున్నారని, రకరకాల అవి ఉన్నాయి. కానీ వాటన్నిటికీ ఆధారాలు లేవు, అన్ని ఊహలే తప్ప వాస్తవాలేం కాదు. అంటే మీరు ఇప్పుడు ప్రాక్సిమా సెంటర్ నుంచి ఒకటి బయలుదేరి రావాలన్నా ఈవెన్ లైట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే కూడా 4.5 years పడుతుంది. సో 100 light years దూరంలో ఉంటే 100 years పడుతుంది. సో అట్లా వచ్చారా? వస్తే మరి ఒక్కరే ఒంటరిగా వస్తారా? మిగతా జీవులు ఖాళీగా ఉన్నాయా? పంపిన వాళ్ళు అట్లే ఉంటారా? వాళ్ళు వచ్చి ఇప్పటికి అటాక్ చేసి ఉండాలి కదా నిజంగానే దొరికితే. సో ఇవన్నీ రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఏదేమైనా వీటి గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి, ఏ ఫామ్లో ఉన్నాయి ఏమిటి అని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అసలు అన్నిటికంటే ముఖ్యమైనది అంత స్పీడ్తో రాగలిగి
అంత టెక్నాలజీ ఉన్న ఏలియన్స్ ఉంటే, ఈవెన్ అమెరికా అయితే మాత్రం మనం చూస్తున్నాం అమెరికా దగ్గర ఏదో టెక్నాలజీ బాగా ఉంది అని అనుకుంటున్నాం. కానీ అమెరికా దగ్గర కూడా ఈ రోజుకి మార్స్ దగ్గరికి ఇంకా హ్యూమన్ బీయింగ్ పంపలే కదా. పంపిందా అమెరికా? రోవర్స్ పంపారు కదా సార్. రోవర్స్ పంపాం మార్స్ మీదకి. ఈవెన్ ఇంకా ఇప్పటి వరకు హ్యూమన్ బీయింగ్ మార్స్ మీదకే పంపలేదు. మార్స్ మీదకే హ్యూమన్ బీయింగ్ పంపలేని టెక్నాలజీ, అంటే టెక్నాలజీ అంత పరిమితమైన స్థాయిలో ఉండే అమెరికా ఉంటే, ఎక్కడో లైట్ ఇయర్స్ దూరంలో నుంచి వచ్చే ఏలియన్స్ అంత టెక్నాలజీ ఉండి ఇక్కడికి వచ్చి వీళ్ళకి చిక్కి దాచుకొని పోయి ఉంటాను. సార్ అయితే నేను కొటేషన్ ఉన్నాను అన్నమాట తెలుగులో, బ్రహ్మాండంలో ఏముందో పిండాండంలో కూడా అదే ఉంది అని. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఎందుకు ఆ కొటేషన్ ఎవరు ఇచ్చారు, ఏంటి? మనము ఒక 10,000 ఏళ్ల క్రితం, ఒక 7,000-8,000 ఏళ్ల క్రితం, ఒక 5,000 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు ఆనాడు ఉండే పరిమితమైన జ్ఞానంతో ఆలోచించేస్తారు. ఆనాడు ఉండే పరిమితమైన జ్ఞానం ఏంది? ఏదైనా పుట్టాలంటే ఒక గుడ్డు ఉండాలి, గుడ్డులో నుంచే పడుతుంది. కాబట్టి గుడ్డు ఎవరో తయారు చేశారు, ఆ గుడ్డులో నుంచి ఇది వచ్చింది. సో ఇది ఒక అండం, ఇది పిండాండం. ఈ గుడ్డు ఇది ఒక బ్రహ్మాండం. బ్రహ్మ అనే ఆయన ఉన్నాడు, ఆయన ఒక పెద్ద అండం పెట్టాడు. అండమే ఇది యూనివర్స్ అనేది ఒకటి ఆయన సృష్టించాడు. సో ఈ అండాలు ఏమి లేవండి, అండాల్లో బ్రహ్మాండాలు లేవు. సో ఈ అండాలు ఏమి ఉండవు. విషయం ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడ ఎక్స్ప్లోర్ అవుతుంది, అంటే ఎక్కడి నుంచి ఎట్లా ఎవాల్యూషన్ అవుతుంది అనేది సమస్య. ఎస్, మీరు యూనివర్స్కి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా కూడా బేసిక్ మైక్రో లెవెల్ ఎలిమెంట్స్ మాత్రం ఇవే కదా. మీకు ఆటమ్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్, న్యూట్రాన్స్, మళ్ళీ బోజాన్స్ దాకా వెళ్తే అవే కదా, క్వార్క్స్ అండ్ బోజాన్స్. సో అట్లా చూసినప్పుడు మనము మైక్రో లెవెల్ పార్టికల్ ఇది, కానీ వీటన్నిటి సమ్మిళితంతో ఒక కాంపౌండ్స్ ఫామ్ అయ్యి వాటి నుంచి ఏర్పడిందే యూనివర్స్. సార్ అయితే నేను స్పేస్ ఇమేజ్లు ఇవన్నీ చూసినప్పుడు నెబ్యులాస్ ఉంటాయి కదా, ఒక నెబ్యులా ఏమో అచ్చం మన ఐబాల్ లాగా ఉంటుంది, ఇంకో నెబ్యులా ఏమో అచ్చం బటర్ఫ్లైలా ఉంటుంది, బటర్ఫ్లై నెబ్యులా అంట. ఇవన్నీ కోఇన్సిడెన్స్లా అంటారా, లేదంటే వాట్ ఈస్ ద కనెక్షన్? అంటే కోఇన్సిడెన్స్ అని కాదు, మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకి కొన్ని షేప్స్ మనం బ్రెయిన్లో రిజిస్టర్ అయ్యి ఉంటాయి. బటర్ఫ్లై ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి రోజువారీ చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనపడ్డప్పుడు దీన్ని దానికి కొరిలేట్ చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇటు వరంగల్ వెళ్తూ ఉంటే భువనగిరి దగ్గర ఒక గుట్ట ఉంటుంది, భువనగిరి. అది ఒక్క ప్రాంతం నుంచి చూస్తే మీకు ఏనుగు ఇలా కూర్చున్నట్టు అనిపిస్తుంది, అంటే ఏనుగు తలలాగా, ఒక కన్నులాగా ఉన్నట్టు అనిపిస్తుంది. నిజంగా నా షేప్ లో ఉందా అది? సో మనము ఒక ఏనుగు, మనకు ఆల్రెడీ ఏనుగు అనే ఒకటి మనం బ్రెయిన్ లో రిజిస్టర్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని చూసినప్పుడు అది ఆ ఫామ్ లో ఉందని, అది ఒక పర్టికులర్ ఇటువైపు మారితే మళ్ళీ అట్లా ఉండదు. అది నెబులసే కాదు, ఇప్పుడు మనము స్పేస్ లో చూస్తాము కొన్ని రాసులు అంటారు, మేషం అంటాం, అది నిజంగానే గోటు ఆకారంలో ఉంటుంది. అది మనమే ఒక లైన్ ఇట్లా గీసుకొని ఈ నక్షత్రం ఇది ఇది కలిపి ఇది అనుకున్నాం. ఎందుకని ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది. మనం ఎప్పుడన్నా చెప్తే ఎక్కడ ఉంది అంటే అట్లా మేషం అటువైపు చూడు, అందులో ఇది నక్షత్రం అని చెప్పడానికి మనకి ఈజీగా ఉంటుంది. అంటే ఎందుకు ఐడెంటిఫికేషన్? మకర రాశి, ఈ రాశులు ఏంది? ఇప్పుడు భూమి మీద అనుకోండి, మీరు హైదరాబాద్ పోండి, విజయవాడ పోండి అని ఇట్లా చెప్తాము, లేదా ఆ ఇల్లు ఇట్లుంటుంది, ఈ ఇల్లు ఇట్లుంటుంది అని చెప్తాము. స్పేస్లోకి వెళ్ళినప్పుడు మనం ఆ స్పేస్ని ఎట్లా అబ్జర్వ్ చేయాలి? అబ్జర్వ్ చేసే క్రమంలో మీరు ఆ స్పేస్లో ఇప్పుడు ఆకాశంలో చూసేటప్పుడు ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని చెప్పేటప్పుడు ఎక్కడుందని చెప్పాలి. ఓకే, మీరు ఇక్కడ ఉన్నాను, నేను నా కుడివైపు అంట, నేను ఇటు తిరిగి ఉంటే ఇటు కుడివైపు అయితే కరెక్ట్. సో నేను దాన్ని గుర్తించాలి కదా, స్పేస్లో ఏది ఎక్కడుంది ఎట్లుంది అనేది చెప్పేటప్పుడు నేను గుర్తించాలి కదా. మీరు కనుక చూస్తే పొలం దగ్గర పోయి మూట కొట్టేటోళ్ళు, అరే గురుకోళ్ళు పొడిచినాయి లేరా, పిల్లల కోడి పొడిచింది లేరా అనేటోళ్ళు. ఈ గురుకోళ్ళు పొడవడం ఏంది, పిల్లల కోడి పొడవడం నాకు కూడా చిన్నప్పుడు అర్థం కాకపోతే, అరే ఈ కోడి నన్ను ఏ కోడి పొరుస్తలేదు, ఇది ఎక్కడిది అని నేను అంటే ఏంది ఇది అంటే వాళ్ళకి స్టార్స్ ఉంటాయి. గురుకోళ్ళు అంటే ఒక 3 స్టార్స్ లైన్ గా ఉంటాయి స్ట్రైట్. సార్ ఇప్పుడు కనబడతాయి మనకి, వాటిని గురుకోళ్ళు అంటారు. పిల్లల కోడి అంటే ఒకటి బ్రైట్ స్టార్ ఉంటుంది, చుట్టుపక్కల గుంపుగా చిన్న చిన్న స్టార్స్ ఉంటాయి. సో ఈ స్టార్స్ మనం సాయంత్రం పొద్దుకిన తర్వాత నా స్టార్స్ కనపడ్డాయి అనుకోండి, ఇక్కడ ఎక్కడో ఉంటాయి ఇటువైపు. అవి ఈ నడినెత్తికి వచ్చేటానికి మనం లేస్తే అప్పుడు మూట కొట్టడం స్టార్ట్ చేయొచ్చు.
సో వాళ్ళకి ఎట్లా అర్థమైంది, ఇట్లా చూస్తున్నప్పుడు ఏమర్థమైంది, ఇవి సాయంత్రం ఇక్కడ ఉన్నాయి, ఇవి కరెక్ట్ మన నడినెత్తికి వచ్చినప్పుడు మనం మూట కొట్టే టైం, అంటే అవి కదులుతున్నాయి. రైట్. అవి కదులుతున్నాయా, మనం కదులుతున్నామా, భూమి తిరుగుతుందా అనే అబ్జర్వేషన్ తర్వాత వచ్చింది. ఫస్ట్ అయితే స్టార్స్ కదులుతుంది, స్టార్స్ యొక్క కదలిక ఇది ఇట్లా జరుగుతుంది అబ్జర్వ్ చేస్తారు. ఈవెన్ మార్నింగ్ స్టార్ అంటాం, అది కొద్దిగా ఇక్కడ ఉన్నది, తర్వాత ఇంకో దగ్గర. సో ఇట్లా జరుగుతున్నప్పుడు సన్ కూడా అక్కడే ఉందా, అది కూడా కదులుతుందా, ఇలాంటి అబ్జర్వేషన్స్ మొదలైనవి. సో ఈ అబ్జర్వేషన్స్ మొదలైనప్పుడు ఏది ఎక్కడుంది, దాని వెనకాల ఏముంది, అది అట్లా ఐడెంటిఫై చేయాలి అనుకునే క్రమంలో ఈ నక్షత్రాలు చూసినప్పుడు, నేను ఇంతకుముందు మనం అన్నాం కదా, ఏదో ఒక షేప్ మన మైండ్లో రిజిస్టర్ వచ్చేస్తుంది, అదొక షేప్ లాగా అనిపించినప్పుడు దానికి ఒక పేరు పెట్టుకున్నాం. సో ఈ నక్షత్రాలు కలిస్తే ఇది ఒక స్పేస్ అని ఒక బొమ్మ గీసి పెట్టుకొని, ఇది ఇట్లా అనగానే ఇది ఒక రాశి, అదొక రాశి, అదొక రాశి, అదొక రాశి. అప్పుడు మనం 360 degreesలో ఏం చేయొచ్చు, ఎక్కడ ఏ రాశి ఎటు ఉంది అనేది అని చెప్పినప్పుడు ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది. ఎవరికైనా ఒక కొత్త చెప్పేటప్పుడు నేను ఒక కమ్యూనికేట్ చేయాలి, ఎట్లా చేయాలి, ఇగో ఫలానా రాశి అక్కడ ఉంటుంది చూడు అంటే అట్లా తెలిసిపోతుంది. సార్ అయితే టైం ట్రావెల్ పాసిబుల్? టైం ట్రావెల్లో రకరకాలు. ఇప్పుడు నువ్వు దూరం చూడగలవా? ఇంతకుముందు నేను చెప్పాను, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ 450 కోట్ల 450 crore లైట్ ఇయర్స్ దూరంలో ఉండి యూనివర్స్ ఇమేజ్ తీసింది. అంటే మనం ఇప్పుడు ఆ యూనివర్స్ని ఎప్పుడు చూస్తున్నాం, అక్కడి నుంచి లైట్ బయలుదేరింది 450 crore years క్రితం ఆ లైట్ బయలుదేరింది. 450 crore years ఎగో ఆ బ్యాక్ అక్కడ బయలుదేరింది, అది ఇప్పుడు చేరింది ఇక్కడికి. సో మనం ఎక్కడ చూస్తున్నాం, 450 crore years వెనక్కి చూస్తున్నాం. మరి టైం ట్రావెల్ చేసినట్టు కదా, చూసినాం కదా. కాకపోతే మనం దాన్ని అందుకుంటామా, దాని దగ్గరికి పోతామా, అక్కడ ఉంటామా అనేది ఒకటి. ఇప్పుడు మనం చూసే సూర్యుడిని చూస్తున్నాం. సూర్యుడి నుంచి లైట్ బయలుదేరినప్పుడు అది లైట్ స్పీడ్, సెకండ్కి 3 lakh kilometer స్పీడ్తో బయలుదేరితే మన భూమికి చేరడానికి 8 minutes టైం పడుతుంది. సో మనం చూసే సూర్యుడు ఎప్పటి సూర్యుడు, 8 minutes బ్యాక్ ఉన్న సూర్యుడు. నువ్వు ఎట్ ప్రజెంట్ సూర్యుడిని చూడలేవు. ప్రెసెంట్ సన్ని మనం ఇప్పుడు చూడలేము. 8 minutes బ్యాక్ అక్కడ ఉండే సూర్యుడిని మాత్రమే మనం చూస్తున్నాం. అంటే అక్కడ ఉన్నాయని 8 minutes తర్వాత చూస్తున్నాం. అంటే నువ్వు 8 minutes బ్యాక్ వెళ్ళినట్టే కదా అక్కడ. టైం ట్రావెల్ అంటే 6 లెక్కలో చూసుకున్నాను. సో అట్లా లైట్ ఇయర్ మీరు ఆ లైట్ స్పీడ్తో కనుక ప్రయాణం చేయగలిగితే మనం చేయొచ్చేమో. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం లైట్ స్పీడ్కి మనం అందుకోలేము. ఇంకా లైట్ స్పీడ్ కంటే స్పీడ్ అనేది ఇంపాసిబుల్. ఎందుకు సాధ్యం కాదు? ఒక లైట్ స్పీడ్ తోటి ఏదైనా ట్రావెల్ చేయాలంటే అది ఇప్పుడున్న స్థితిలో ఉంటుంది. దాదాపు అది ఫోటాన్స్కి విడిపోవడమో, ఇంకా మైక్రో పార్టికల్స్కి విడిపోవడమో జరుగుతుంది. ఇప్పుడు కాంతి కనుక అన్ని ఇక రకరకాల పరిస్థితులు ఉంటాయి అక్కడ. సో కాంతి కూడా ఎట్లయితే పార్టికల్స్ లాగా ఉండి ప్రయాణం చేస్తుందో అట్లనే అది సాధ్యమవుతుంది తప్ప ఇంకా డైరెక్ట్ ఈ స్టేప్లోనే వెళ్తామా అంటే మేబీ ఇప్పుడున్న టెక్నాలజీ ఇంకా కొద్ది ఏళ్ళకి కూడా, ఇంకో 100 ఏళ్ళకి కూడా నేనైతే అనుకోలేను. కాకపోతే ఏంటంటే సైన్స్లో ఉన్న ఒక అద్భుతమైన అంశం ఏంటంటే, ఎస్ నువ్వు ఇలా చేయగలిగితే, ఒకవేళ నువ్వు ఇక్కడ ఉండి అక్కడికి కనుక పోయి చూడగలిగితే నీ ఫాస్ట్ ఎట్లా ఉంటుందని ఊహించగలుగుతాము. ఊహించి ఒక కాల్పానికత ఆధారంగా, అంటే ఎట్లా, అది కూడా నాట్ కంప్లీట్ బేస్లెస్ కాదు, కొన్ని లెక్కలు కాల్కులేషన్స్ ఆధారంగా ఆ మ్యాథమెటిక్స్ అప్లై చేసుకుంటే సాధ్యమే కదా అనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు కొన్ని ప్రాక్టికల్ అంశాలు కూడా ఉంటాయి. అందువల్ల థియరిటికల్గా చెప్పగలిగిన వాటికి ప్రాక్టికల్గా ఉండే అంశాలకు మధ్య చాలా తేడా ఉంటాయి. ఇప్పుడు అట్లాంటి అంశాలు చూసినప్పుడు మీరు వామ్ హోల్స్ లాంటివి ఉంటాయి. సో అవి సైంటిఫిక్గా ఒక ఊహ కల్పితంగా ఇట్లాంటి కండిషన్స్ ఉంటే ఇలాంటివి ఉండే అవకాశం ఉంది అని చెప్పడమే తప్ప అలాంటి కండిషన్స్ ఉన్నాయా, అవి ఉన్నాయా అంటే. సో సార్ బేసిక్గా వామ్ హోల్ అంటే మనకి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళడానికి ఒక ప్లేన్ ఉంటే దాన్ని ఇట్లా మడత పెడితే పైనుంచి కిందకి వెళ్ళేది, అదే కదా వామ్ హోల్ అంటే మనం. సో దే ఆర్ నాట్ దేర్ యాక్చువల్లీ, అవి లేరు అని చెప్తున్నారు మీరు. సో అవి లేవు యూనివర్స్లో. సో దెర్ ఇస్ నో ఎవిడెన్స్. ఓకే, ఇంటర్స్టెల్లార్ సినిమా వరకే. ఇంటర్స్టెల్లార్ సినిమా వరకు కాదు, అంటే ఇంటర్స్టెల్లార్ సినిమాకి బేస్ అయింది. ఓకే, అంటే సినిమాలు కానీ ఇంకో కాల్పనిక సాహిత్యం వచ్చేటప్పుడు సైన్స్ కొన్ని అంశాలని ఊహించి కూడా చెప్తారు. నేను ఇంతకుముందు చెప్పినప్పుడు మనం ఈ మ్యాథమెటిక్స్ని మన యూనివర్స్కి లేదా మన భౌతిక ప్రపంచానికి అప్లై చేసుకున్నప్పుడు ఇట్లా జరిగే అవకాశాలు ఉంటాయి, ఇలా ఉంటే ఇలా ఉండొచ్చు. బ్లాక్ హోల్స్ ఉన్నాయి, అవి ఎగ్జిస్టెడ్, వాటి గురించి నా ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఈవెన్ ఇమేజెస్ ఉన్నాయి.
ఈ మధ్య ఈవెన్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కూడా తీసింది. ఇంకా అనేక ఇమేజెస్ ఉన్నాయి. సో బ్లాక్ హోల్స్ ఆర్ దేర్. కానీ బ్లాక్ హోల్ స్టీఫెన్ హాకింగ్ ఒక ప్రపోజల్ పెడతాడు. అంటే తను అదే సైన్స్ యొక్క బ్యూటీ ఏంటంటే అదే కొత్త అంశం. మనం గనక బ్లాక్ హోల్కి వెళ్ళగలిగితే ఆ చివరికి వెళ్తే ఇంకో యూనివర్స్లో తేలుతాం. వెళ్ళగలిగితే అది మర్చిపోయి ఇక వెళ్ళిపోయి అక్కడికి వెళ్తే మనం బ్లాక్ హోల్కి వెళ్తాము అంటే బ్లాక్ హోల్కి వెళ్ళే లోపే నువ్వు బ్లాక్ హోల్కి వెళ్ళాలంటే ఎంత స్పీడ్తో ప్రయాణం చేయాలి, అల్లబడ్డ తర్వాత అదెంత స్పీడ్తో వెళ్తుంది, ఆ గ్రావిటీ ఎంత అట్రాక్ట్ పుల్ చేస్తుంది, ఆ గ్రావిటీ పుల్ చేసినప్పుడు నువ్వు ఇట్లుంటావా, అంత మైక్రో లెవెల్ పార్టికల్గా విభజన జరిగిపోదా, అవన్నీ వేరు. కానీ వెళ్ళగలిగితే లేదా ఏదో ఒక పార్టికల్ వెళ్ళగలిగితే అటు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని లెక్కలతోటి వాటి ఆధారంగా చెప్తారు. అట్లాగే వామ్ హోల్స్కి సంబంధించి కూడా ఇది ఒక ఊహాకల్పిత సిద్ధాంతం. అదేం చెప్తుంది, యూనివర్స్కి ఒక కర్వేచర్ నేచర్, యూనివర్స్ కర్వ్లో ఐన్స్టీన్ చెప్పాడు కదా థియరీ ఆఫ్ రిలేటివిటీ. సో ఆ కర్వేచర్ ఒక కర్వ్లో ఉంటుంది. సో అట్లాంటి వెళ్ళినప్పుడు నువ్వు ఇలా స్ట్రైట్గా వెళ్తే, ఇక్కడి నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే, ఇలా వెళ్తే చాలా దూరం ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది మీరు అన్నట్టు, ఇక్కడ ఇట్లా కర్వ్ ఉంది, ఇది నేను ఇక్కడి నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి రావాలి, ఇలా తిరిగి ఇలా రావాలనుకోండి, నేను ఇక్కడి నుంచి ఇటు వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఇట్లా రావాలి, ఇది చాలా లాంగ్. అట్లా కాకుండా ఇది దగ్గర ఉంది అనుకోండి, ఇక్కడి నుంచి కనుక ఇక్కడ ఉంది ఇది, నేను ఇక్కడి నుంచి దీని వెంట ఇలా తిరిగి రాకుండా ఇక్కడి నుంచి ఏదో ఒక టన్నెల్ ఉంది అనుకోండి, ఇట్లా ఇట్లా ఒక టన్నెల్ ఉంది అనుకోండి, ఈ టన్నెల్ నుంచి నేను రావడం అనేది షార్ట్ రూట్ కదా. అవునవును, మీరు ఎక్కడన్నా షార్ట్ కట్లు ఎతుకుతాం కదా మన దారిలో వెళ్ళేటప్పుడు. సో అట్లాంటి ఒక టన్నెల్ కనుక ఉంటే మనం ఇంత దూరం వెళ్ళలేము, చాలాసార్లు వెళ్ళలేము. కానీ ఇక్కడ ఇదే షార్ట్ అయితే వెళ్ళగలుగుతాం కదా, ఆ పీరియడ్ తగ్గుతుంది కదా, టైం తగ్గుతుంది కదా. సో ఇమ్మీడియట్గా వెళ్ళిపోగలుగుతాం. వెళ్తే ఇంకో యూనివర్స్కి వెళ్తామా, ఇంకో ప్లానెట్కి వెళ్తామా, ఇంకో దగ్గరికి వెళ్తామా, అంటే తక్కువ ఎనర్జీతో అని ఇవన్నీ ఊహలు. కానీ ఇలాంటి టన్నెల్స్ కనుక ఉంటే, వామ్ హోల్స్ అంటే అవే టన్నెల్స్, అలాంటివి కనుక ఉంటే మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది సైన్స్ ఒక ఊహని చేసి వదిలిపెట్టింది. వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్స్, స్పేస్ ఫిల్మ్స్ మీ ఫేవరెట్? ఇంటర్స్టెల్లార్ ఆఫ్ కోర్స్, ఇంటర్స్టెల్లార్, గ్రావిటీ, తర్వాత మనకి తెలుగులో కూడా అంతరిక్షం అంతరిక్షం సినిమా, అది అంత కాకపోయినా కొంత ప్రయత్నం, అంటే నేనేమంటానంటే కొత్త ఒక నూతనత్వాన్ని కొంత ఎక్స్ప్లోర్ అంటే చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అట్లా రావాలి, మన తెలుగులో కూడా అలాంటివి రావాలి. సో ఇలాంటి సినిమాలు ఉన్నాయి ఇంకా చాలా. సో వాటిని మన పిల్లలకు కూడా వాటిని చూడడం మంచిది. అంటే ఏదేదో సినిమాలు చూసి ఏదో అయిపోయేదానికంటే, ఇప్పుడు మన సినిమాలు అంటే ఏమైపోయినాయంటే చంపడం, కొట్టుకోవడం, నువ్వు ఎంతమందిని చంపితే ఒక్క కత్తి పొడితో 100 మందిని చంపుతావా, పొయ్యి ఇట్లా ఓడితే అట్లా 1000 మంది లేస్తారా అనే అదే మానవ జీవితం అన్నట్టుగా కనబడుతుంది. కానీ దానికంటే కూడా నువ్వు యూనివర్స్ని ఎక్స్ప్లోర్ చేయగలిగిన ఇంకా చాలా ఉన్నాయి అంశాలు అనేది. మనం చాలా సినిమాలు అలాంటివి చూసుకునే, ఈవెన్ సైంటిఫిక్ డాక్యుమెంటరీస్ కూడా ఉన్నాయి. నేను చాలా చూసాను. ఇప్పుడు కాస్మస్ కానీ రకరకాల అంశాలు ఉన్నాయి. ఈవెన్ కార్ల్ సాగన్ మూవీస్ కానీ, లేకపోతే ఇంకా చాలా ఈవెన్ మన సైంటిఫిక్ కమ్యూనికేటర్స్ చాలా మంది తయారు చేసిన, ఈవెన్ మన భారతదేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, విజ్ఞాన్ ప్రసార్ వాళ్ళు తయారు చేసినవి కూడా ఉన్నాయి. సో వీటన్నిటి నుంచి మనం అంటే పిల్లలు అవి చూడడం ద్వారా చాలా క్యూరియాసిటీ జనరేట్ అవుతుంది. క్యూరియాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చదువులో. చాలామంది తల్లిదండ్రులకు అర్థం కాదు ఏంటంటే, పేరెంట్స్ చేసే పని ఏంటంటే, స్కూల్ సిస్టమ్ ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని అందులోకి ఆ చట్రంలో ఇరుక్కపోయి ఏమైపోతున్నారంటే, ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటిది, పరీక్షల్లో పాస్ అయ్యి ర్యాంకు మార్కులు తెచ్చుకోవాలి. ఎట్టొస్తాయి, క్వశ్చన్ ఆన్సర్, టీచర్ క్వశ్చన్ చెప్తారు, ఆన్సర్ చెప్తారు, వాటి నోట్స్లో రాస్తాం, బైహార్ట్ చేస్తాం, పరీక్షలో క్వశ్చన్ అడుగుతారు, ఆన్సర్ రాస్తాం, మార్కులు వస్తాయి. సైన్స్ అదా కాదు. మీకు ఐన్స్టీన్ చదువుకునే రోజులు చూస్తే, ఐన్స్టీన్కి ఏ రోజు కూడా ఈ ర్యాంకులు రాలేదు. కరెక్ట్. ఆయన ఏ రోజు ఎలాంటి మెరిట్ అనే మీ మెరిట్ కొలతల్లో మెరిట్ లేదా మన ఎడ్యుకేషన్ సిస్టమ్. చైతన్య నారాయణ స్టూడెంట్ కాదు. చైతన్య నారాయణ స్టూడెంట్లు మీరు చైనా కాలేజీలో చూస్తే నాకు ఇప్పటికీ ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు ఆ 2 ఏళ్లలో కనీసం టెస్ట్ ట్యూబ్ చూసి ఉండాలి. పట్టుకోవడం కూడా నేను పట్టుకోవడం గురించి కూడా మాట్లాడు. కరెక్ట్. టెస్ట్ ట్యూబ్ చూసి ఉండని వాళ్ళకి ప్రాక్టికల్లో
30 out of 30, 29 out of 29, 30 ఎట్లా వస్తాయండి? ఎట్లా 28 out of 30 ఎట్లా వస్తాయి? అసలు సైన్స్ అంటేనే ప్రాక్టికల్స్ కదా. అందుకని ఐన్స్టీన్ జీవితంలో ఏం అర్థమవుతుంది, ఆయనకి ఏ రోజు అట్లా రాలేదు. అట్లా మొత్తానికి చదివి పాస్ అయ్యి ఒక ఏదో సర్టిఫికెట్ తీసుకొని ఆయన యూనివర్సిటీలు కాలేజీలో పోతే ఎక్కడ జాబ్ రాలే ఆయనకి. నీ మార్క్స్ ఇట్లున్నాయి, నీది ఎట్లుంది, ఇది ఎందుకులే అని. రాకపోతే ఆయన ఒక పేటెంట్ ఆఫీస్లో ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడు. పేటెంట్ ఆఫీస్లో ఎంప్లాయీగా జాయిన్ అయిన ఒక సైంటిఫిక్ థియరీ 1905లో, ది ఇయర్ ఆఫ్ 1905, ఆయన ఒక సైంటిఫిక్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది ఒకటి రిలీజ్ చేశాడు. అది రిలీజ్ చేసిన తర్వాత అసలు నేనైతే మా పిల్లలకు చెప్పేటప్పుడు చెప్తా, ఏమైంది అప్పటిదాకా సైంటిఫిక్ థియరీ ఆఫ్ రిలేటివిటీ వచ్చిన తర్వాత ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందో వాడు ఐన్స్టీన్ కొట్టిన దెబ్బకి మొత్తం సైంటిఫిక్ కమ్యూనిటీ ఒక దిమ్మ తిరిగింది కదా. అప్పటిదాకా ఉండే ఆలోచన అంతా ఒక ర్యాపిడ్ మలుపు తీసుకొని మీరు 100 years బ్యాక్, 100 years తర్వాత సైన్స్, ఈ 100 years లోపు సైన్స్ డెవలప్మెంట్ కనుక చూస్తే 100 years లోపు ఎంత ఉంది? అంతకుముందు కొన్ని వేల సంవత్సరాలు జరిగిన సైన్స్ డెవలప్మెంట్, ఈ 100 yearsలో జరిగిన డెవలప్మెంట్ ఎంత ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది అని నాకు అర్థమవుతుంది. రైట్. సో అట్లాంటి ఒక మలుపు రావడానికి కారణమైంది. కానీ ఆ స్టూడెంట్ని ఏమన్నారు క్లాస్ రూమ్లో? వెనక బెంచ్ స్టూడెంట్ అన్నారు, అత్యవసర మార్కులు అన్నారు. కానీ ఈరోజు చైనా స్కూల్లో, కాలేజీలో చైతన్య నారాయణలు ఏమో వాళ్ళు బ్రైట్ స్టూడెంట్స్, మెరిట్ స్టూడెంట్స్ అయిపోతారు. సో అందువల్లనే అంటే సైన్స్ని ఎట్లా చూస్తారు అనేది. ఐన్స్టీన్ని ఆ తర్వాత అంటారు థియరీ ఆఫ్ రిలేటివిటీ అన్నీ కనుగొన్న తర్వాత ఆయన కొత్త అంశాలు అప్పుడు అడుగుతారు, ఎవరయ్యా ఈ ఐన్స్టీన్ అంటే, నువ్వేమి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు లేవు, లేకపోతే ఇంకెక్కడో రాయల్ సొసైటీలో చేయట్లేవు, ఏంది అంటే ఆ పేటెంట్ ఆఫీస్లో ఎంప్లాయీవి, నువ్వు ఎట్లా ఈ రీసెర్చ్ ఇట్లాంటి థియరీస్ చెప్తున్నావు అంటే ఆయన ఒకటే అంటాడు, ఐ హ్యావ్ నో మ్యాజికల్ హ్యాండ్ ఇన్ మై హ్యాండ్, నా చేతిలో ఏ విధమైన మంత్రదండం లేదు, ఐ ఆమ్ ప్యాషనేట్లీ క్యూరియస్. సో ఈ ప్యాషనేట్లీ క్యూరియస్ అనే దాన్ని ఆ ప్యాషన్ ఎట్లా క్రియేట్ చేయాలి స్టూడెంట్స్లో? క్యూరియాసిటీ అనేది ఎట్లా డెవలప్ చేయాలి? అంబేద్కర్ కూడా అంటాడు, మానవ ప్రగతికి మూలం జ్ఞానం, జ్ఞానం ప్రశ్నించడం ద్వారా వస్తుంది, సందేహోల్లాసం, ప్రశ్నించే తత్వం మనిషిలో పెరగాలి, ఆ సందేహోల్లాసం, ఆ ఉల్లాసం, ఆ కుతూహలం, జిజ్ఞాస పెరగాలి అంటాడు. అది ఎట్లా పెరుగుతుంది? అది ఎట్లా పెరిగేటట్టు చేయాలి? అసలు ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో రావాల్సింది అది. నువ్వు భయపెట్టి బెత్తం బట్టి బయవాట్ చేయించడం కాదు, ఆ క్యూరియాసిటీ జనరేట్ చేస్తే ఆ తర్వాత వాళ్ళే. ఎట్లా ఐన్స్టీన్ ఒక ఉదాహరణ చెప్తాడు, మా ఫాదరు, మా అంకుల్ నాకు వస్తువు కంపాస్ ఇచ్చారు. కంపాస్ నా నీడిల్ ఎటు డైరెక్షన్ చూపెడుతుంది, సౌత్, నార్త్. సో ఆయన ఏం చేశాడు, ఇది ఎట్లా తిప్పుతూ ఉంటే ఇది ముళ్ళు తిరుగుతూ ఉంది, ఇది ఎందుకు తిరుగుతుంది, దీన్ని ఎవడు తిప్పుతూ ఉంటే దీని వెనకాల ఏముందని దాని వెనకాల ఆలోచించడం, అది నాలో క్యూరియాసిటీ జనరేట్ చేసింది. అక్కడి నుంచి నేనేం చేశాను, ఇదేంటిదని చదవడం మొదలు పెడితే మ్యాగ్నెట్ ఏంటంటే మ్యాగ్నెటిజం అంటే ఎలక్ట్రాన్స్, ఇట్లా నేను చదువుకుంటూ పోయినా. నేనేమో దీన్ని అధ్యయనం చేస్తాను, నేనేమో దీని వెనకాలవాడు. మా టీచర్లు ఏంది, వాళ్ళు చెప్పిన క్వశ్చన్కి వాళ్ళు చెప్పిన ఆన్సర్ రాసి నేను బట్టి రాయలేదు కాబట్టి నాకు మార్కులు లేదు, నన్ను ఏం చేయమంటారు? సైన్స్ అట్లుండదు కదా. యూ హ్యావ్ టు క్వశ్చన్ ఐన్స్టీన్, యూ హ్యావ్ టు క్వశ్చన్ న్యూటన్, యూ హ్యావ్ టు క్వశ్చన్ మేడం క్యూరీ, యూ హ్యావ్ టు క్వశ్చన్ స్టీఫెన్ హాకింగ్, యూ హ్యావ్ టు క్వశ్చన్ సివి రామన్, యూ హ్యావ్ టు క్వశ్చన్ జానకి అమల్, యూ హ్యావ్ టు క్వశ్చన్ ఎవ్రీ సైన్స్. ప్రధాన్ని క్వశ్చన్ చేసి నువ్వు ఎక్స్ప్లోర్ చేయాలి కదా, ఇది ఇట్లనే ఉందంటే అప్పుడే కదా కొత్త అంశము, ఇంకేదైనా కొత్తది మనకు తెలుస్తుంది. కానీ బట్టి చదివితే ఎక్కడికి వెళ్తాం? టెక్నోక్రాట్స్ తయారవుతారు. చాలా అన్ఫార్చునేట్ సార్, ఈ సిస్టమ్ అట్లే ఉంది. సో దాంట్లో నుంచి ఇంకా దాన్ని నాశనం చేస్తున్నాం తప్ప ఇంకా సైంటిఫిక్గా దీన్ని ఎట్లా పెంచాలనే ప్రయత్నం మాత్రం మనం చేయట్లేదు. సో అట్లా ఆ క్యూరియాసిటీ ఎట్లా జనరేట్ చేయాలి. కాబట్టి మన పిల్లలకి ఐన్స్టీన్ ఎలాంటి చరిత్ర కూడా చెప్పాల్సిన. సో ఆ క్యూరియాసిటీ లేకపోతే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మానవుడి యొక్క సహజాతమైన లక్షణం నేచురల్ ఇన్స్టింక్ట్ సహజంగా ఉండేది ఏంటిది? క్యూరియాసిటీ, క్వశ్చనింగ్, అబ్జర్వేషన్, క్రిటికల్ అబ్జర్వేషన్. అదే మానవులకు లేకపోతే మనం ఇక్కడ దాకా ఎందుకు వస్తాం? వాళ్ళకి ఏ స్కూల్లో పెట్టి పాఠాలు చెప్పారు? ఇంకా మాట్లాడితే నేను ఏమంటానంటే ఈ స్కూళ్ళు, ఈ 4 గదులు, ఈ క్లాస్ రూమ్ ఏదైతే ఆ క్లాస్ రూమ్ 4 గదుల లోపలికి వచ్చిన తర్వాత ఈ క్యూరియాసిటీ, క్రియేటివిటీ చంపబడుతుంది. ఎంత దారుణంగా ఉందంటే సార్, బయట మనం ఏదన్నా ఒక 2-3 గల్లీల్లోకి వెళ్ళాం అనుకోండి, లోపలికి ఏదన్నా ఒక ఏరియాలోకి, ఓ బిల్డింగ్ ఉంటుంది, ఓ 4 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, అందులో స్కూల్ ఉంటుంది. స్కూల్ డాబా మీద ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. నాకు అసలు అర్థం కాదు, నేను సైక్ అయిపోతుంటా ఒకసారి, ఇదేంద్రా బాబు అని. అలాంటి స్కూల్స్ చాలా ఉన్నాయి సార్. ఒక గ్రౌండ్ ఉండదు,
ప్రాపర్ లైట్లు కూడా ఉండవు సార్ లోపల. అదే దాంట్లో చదువుతారు, వాళ్ళ పిల్లలు కళ్ళు పోతాయి. అది వరస్ట్. ఐన్స్టీన్ ఒక మాట చెప్తాడు, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ టీచింగ్ ఫ్యాక్ట్స్ ఆర్ నోయింగ్ ఫ్యాక్ట్స్, ఇట్ ఈస్ ట్రైన్ ద మైండ్స్ టు థింక్ అంట. ట్రైన్ మైండ్స్ థింక్ అంటే నువ్వు ఎడ్యుకేషన్ అనేది నేను పుస్తకంలో ఉండే సమాచారం అంతా నా బుర్రలో కుక్కడం కాదు, ఈ బ్రెయిన్లో ఒకటి ఓపెన్ చేసి పాలో ఫ్రేరీ అనే ఒక ఎడ్యుకేషనిస్ట్ చెప్తాడు ఒక మాట. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమంటాడంటే బ్యాంకింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాడు. అంటే నువ్వు అకౌంట్ ఓపెన్ చేసి ఊరికల్లా డిపాజిట్ చేస్తూ ఉంటావు, అంతా కూరుతూ ఉంటావు. ఇప్పుడు మనం కనుక చెత్త కుండీలో కనుక మొత్తం డస్ట్ అంతా తీసుకెళ్ళి కూరి నింపి ఇంకా అరే ఇన్ఫర్మేషన్ అంతా డంపింగ్ చేయడానికి ఇదేమన్నా డంపింగ్ యాడా? అవర్ బ్రెయిన్ దానికి ఎట్లా అదే మానవుల నుంచి ఇక్కడ దాకా వచ్చాము. సో ఇది దీనికి ఇది థింక్ చేయాలి. నువ్వు ఉత్తనే ఇన్ఫర్మేషన్ ఇందులో కూరి నీకు ఉన్నాయా అందులో లోపల ఒక ప్రశ్న అప్పుడు చెప్పిన దాని ఆన్సర్ అక్కడే ఉంది, దాని బయట ఇది అది కాదు కదా. ఈ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ నేను క్వశ్చన్ చేసి నేను దాని మీద సెర్చ్ చేయగలగాలి. అట్లా నన్ను తయారు చేయాలి. ఆ ఆన్సర్ని కూడా నేను క్వశ్చన్ చేసేటట్టు తయారు కావాలి. అప్పుడు కొత్త అంశాలు మన మేధస్సుకు వచ్చి మనం ఇంకా వికసిస్తాం. సో అట్లా చూసినప్పుడు అసలు నన్ను అడిగితే మనము టెక్స్ట్ బుక్లో క్లాస్ రూమ్లో కంటే బయటనే ఎక్కువ నేర్చుకుంటున్నాం. చాలా మంది యూట్యూబ్లో ఎక్కువ నేర్చుకుంటున్నారు. యూట్యూబ్ అనే కాదు, మన నేచర్, మన సొసైటీ, చాలా అంశాలు మనం చూసి నేర్చుకునే ఉంటాయి. అసలు మనిషి ఈ టెక్నాలజీ సైన్స్ ఎక్కడి నుంచి నేచర్ని అబ్జర్వ్ చేయడం ద్వారానే కదా వచ్చింది. సివి రామన్ అంటాడు, నువ్వు గనక ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ నేచర్ నీకు చాలా లెసన్స్ చెప్పడానికి సిద్ధంగా ఉందంటాడు. ట్రూ. నేచర్ నేచర్ ఈజ్ రెడీ టు టాట్ యూ మెనీ లెసన్స్ అంటాడు. మెనీ లెసన్స్. అంటే నీకు అవి నేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అనేది ఫస్ట్ థింగ్. నీవు విల్లింగ్నెస్తో ఉన్నావా లేవా? ఎందుకో అన్ని క్లోజ్ చేసుకుని నాకు ఆల్రెడీ ఏదో ఉంది, ఆ బుక్లో ఉంది, ఇందులో ఉంది, ఆ గ్రంథంలో ఉంది, అంతే డంప్ చేసుకుంటే చాలా అనుకుంటావా? నువ్వు ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నం చేస్తావు. అట్లా చేయొచ్చినప్పుడే కదా ఐన్స్టీన్ అట్లా బయటకు వచ్చింది. కేవలం క్వశ్చన్ ఆన్సర్ బట్టి పడితే వచ్చేవాడు కాదు. సో అట్లా మనం అనేక ఎవరిదైనా సివి రామన్ చూసుకున్న అదే చరిత్ర కనపడితే మనం మీరు ఏ సైంటిస్ట్ అయినా తీసుకోండి, ఆ బయట ఎక్స్ప్లోర్ కోసం ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు సివి రామన్ చరిత్ర ఎట్లా చెప్తాం? భారతదేశంలో ఇన్నేళ్ల చరిత్రలో మనకు భారతదేశానికి భారతీయులు తీసుకొచ్చింది ఒకే ఒక్క నోబెల్ ప్రైజ్, సివి రామన్, ఇయర్ ఆఫ్ 1932. సివి రామన్ తీసుకొచ్చిందే ఉంది, ఇంకో నోబెల్ ప్రైజ్ రాలేదు. భారతదేశం 2 వచ్చినాయి, ఇంకోటి మన సికింద్రాబాద్లోనే, మన హైదరాబాద్లో ఉంది, సికింద్రాబాద్లోనే రీసెర్చ్ చేశాడు సర్ రొనాల్డ్ రాస్. మలేరియా ఫీవర్కి కారణమైన లార్వా వాటిని డిస్కవరీ చేసినందుకు వచ్చింది ఆయనకి. బట్ ఈజ్ అ బ్రిటిష్. ఇండియాకి ఇండియన్ తీసుకొచ్చింది ఒకటే కదా, సివి రామన్ తీసుకొచ్చింది. అది కూడా ఎలా వచ్చింది? ఇంట్లో కూర్చోబెట్టి, క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి, లేదా మీరు ఇప్పుడు పరీక్షలు వేసినట్టు ప్రాక్టికల్ మార్కులు వేస్తే రాలేదే. అంటే టెస్ట్ ట్యూబ్ కూడా పట్టుకోకుండా ప్రాక్టికల్స్ రాసిన అంటే రాలేదే. మరి ఎట్లా వచ్చింది? ఆయన రాయల్ సొసైటీ మీటింగ్కి అటెండ్ అవ్వడానికి సముద్రం మీద ప్రయాణం చేస్తూ స్పేస్ అటు చూస్తున్నాడు, ఆకాశం వైపు స్కై చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా స్కై బ్లూ కలర్లో ఉంది, కింద చూస్తే సముద్రం బ్లూలో ఉంది. సో వై స్కై ఇస్ బ్లూ? ఆయనకు అక్కడికి పోయిన తర్వాత అసలు మొత్తం అక్కడ ఏదో మనలా క్రిటికల్ అబ్జర్వేషన్ కదా, ఇది ఎందుకు అట్లా ఉంది, ఇట్లా ఎందుకు వేసుకున్నాడు. సో అక్కడి నుంచి వెంటనే ఇక మొదలు పెట్టాడు. ఎంత ఏంది ఆయన చేసిన, ఆయన వాడిన పరికరాలు ఏంది ఎక్స్పెరిమెంట్ కోసం, ఆయన ప్రిజము, లైటు, నోట్బుక్, రకరకాల ఇట్లాంటివి మొత్తం. అసలు నాకు తెలిసి ఆ రోజుల్లో అది 200-250 మించి కూడా ఖర్చు పెట్టి ఉన్నాడు ఆయన ఎక్స్పెరిమెంట్కి. రామన్ ఎఫెక్ట్ డిస్కవర్ చేయడానికి ఆయన పెట్టిన ఖర్చు. సో అంటే ఒక క్యూరియాసిటీ జనరేట్ అయింది. అక్కడి నుంచి ఆయన నేచర్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. ఆబ్జర్వేషన్లో చాలా అంశాలు తెలుసుకున్నాడు, క్వశ్చన్ చేసుకున్నాడు. సో అట్లా చేయగలిగారు. సో నేచరే కదా. మరి మనము ఆ నేచర్ని దాన్ని పరిశీలించేటట్టు దాని గురించిన కొత్త అంశాలు ఇక్కడ నువ్వు చుట్టూ ఉన్న దాంట్లో తెలుసుకోవచ్చు అనేది ఎక్కడ. నేను అదే చెప్తాను పిల్లలకి స్కూల్కి వెళ్తే, ఇటు చుట్టుపక్కల చూడండి, మీ చుట్టుపక్కల కనీసం 100 రకాల చెట్లు, ఆకులు ఉంటాయి. మీ స్కూల్ ప్రెమిసెస్లోనే, అంటే మీరు అన్నట్టు హైదరాబాద్లో స్కూల్ ప్రెమిసెస్లో అవి లేవు అనుకో. సో అది చేయకుండా ఎట్లా సాధ్యమవుతుంది? రెండోది, అది జరగాలి. మెదడు ఎదగాలంటే, మెదడు పనిచేయాలంటే మెదడుకు రక్త ప్రసరణ జరగాలి. బ్లడ్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి కదా మెదడుకి, అక్కడ నిరంతరం జరుగుతుండాలి. ఇదంతా జరగాలంటే ఎట్లా చేయాలి? ఓ మనిషి ఫిజికల్లీ కూడా
ఫిట్నెస్ ఉండాలి, అవును మరి దానికి ఎక్సర్సైజ్లు ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి. సార్ Games స్పోర్ట్స్ ఉండాలి. చంపేస్తున్నారు సార్ మీరు అసలు మీరు ఇంతకుముందు చెప్పారు పైన డాబా. డాబా మీద ప్రేయర్ చేసేటోళ్ళకి గ్రౌండ్ ఉంది. ఏదో జోక్ ఈ మధ్య నేను ఒక జోక్ వింటున్నా. ఏంటంటే అది మన ఒక డాక్టర్ దగ్గరికి ఒక ఆమె, డాక్టర్ గారు మీరు చెప్పిన పని చేసినా కూడా నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు, ఎంతసేపు చేసినా అంటే, ఏం పని అమ్మా ఏం చేసినావు అంటే, స్పోర్ట్స్ ఆడమన్నారు కదా సార్, గేమ్స్ ఆడమన్నారు కదా సార్, నేను గేమ్స్ ఆడుతున్నా అయినా తగ్గట్లేదు అంటే, గేమ్స్ ఆడితే కూడా నువ్వు వెయిట్ లాస్ కాకపోవడం ఏంది, కావాలి ఎందుకు కావట్లేవు, ఏ గేమ్స్ ఆడుతున్నావు అంటే క్యాండీ క్రష్ ఆడుతున్నా అండి అంటే ఫోన్ తీసి ఆడితే కూడా మన పిల్లలు ఆడే గేమ్స్. ఇక్కడ నీ బ్రెయిన్ ఎలా డెవలప్ అవుతుంది, ఎలా వికసిస్తుంది, అది వికసించాలంటే ఇలాంటి అన్నీ ఉండాలి కదా. కేవలం నువ్వు క్లాస్ రూమ్కి తరగతి గదికి పరిమితం, టెక్స్ట్ బుక్కి పరిమితం చేసి కూర్చోబెడితే టెక్నోక్రాట్స్ తయారవుతారు, చెప్పిందిని బట్టి బట్టి యాసిటీస్ దింపేటోళ్ళు తయారవుతారు, మక్కి కాపీ అంటారే, ఆ బ్రెయిన్ అట్నే తయారవుతుంది తప్ప ఒక కొత్త అంశాన్ని నేను ఎక్స్ప్లోర్ చేసే ఒక వ్యక్తిగా ఎలా ఎదుగుతాను. అది మన సిస్టంలో ఉన్న పెద్ద లోపం. ఈ బ్యాంకింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి మనం బయటపడాలి, డంపింగ్ సిస్టమ్ నుంచి మనం బయటపడాలి. మొత్తం వాడేదో డిపాజిట్ చేస్తున్నా, నా నాలెడ్జ్ ఇందులో అక్కడ ఉన్న నాలెడ్జ్, ఇక్కడ ఉన్న నాలెడ్జ్. ఇంతెందుకండి, మనకి భారతదేశంలో 2500 ఏళ్ల క్రితం బుద్ధుడు చెప్పాడు అన్నమాట. పవిత్ర గ్రంథాల్లో ఉందని కానీ, మహామహా గ్రంథాల్లో ఉందని కానీ, మహానుభావులు చెప్పారని కానీ, ఇప్పుడు నేను చెప్తున్నది కానీ, మూఢంగా దేనిని విశ్వసించకండి, నమ్మకండి. ప్రతి దాన్ని శోధించి తార్కిక ఆలోచనతో సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ యువర్ ఓన్ ట్రూత్. యూ హ్యావ్ టు సెర్చ్ ఆన్ యువర్ ఓన్ ఫర్ ట్రూత్. సత్యం తెలుసుకోవడానికి మీకు మీరే ప్రయత్నం చేయాలి. ట్రూత్ ఎట్లా తెలుస్తుంది? అంతేగాని అక్కడ ఉంది ఇక్కడ ఉంది, నేను బట్టి పట్టిన ఇల్లు ఉంది, అల్లు ఉంది, 1000 ఏళ్ల క్రితం ఉంది, 100 ఏళ్ల క్రితం ఉంది, అందులో ఉంది, ఇందులో ఉంది, అది ఉంది నిజమా, ఎట్లుంది? సో సైన్స్కి ఒక పద్ధతి ఉంటుంది, మెథడ్ ఆఫ్ సైన్స్ అని. ఈ మెథడ్ ఆఫ్ సైన్స్లో పద్ధతుల్లో ప్రూవ్ అవ్వకుంటూ వెళ్ళాలి. నువ్వు ఏదైనా ఉంది అని ఒక నమ్మకాన్ని నువ్వు సైంటిఫిక్గా చెప్పదలుచుకుంటే దాన్ని ఖచ్చితంగా నమ్మకాన్ని పక్కన పెట్టి దాన్ని తీసుకొచ్చి సైన్స్ ప్రాసెస్లో పడేయాలి, మెథడ్ ఆఫ్ సైన్స్లో పడేయాలి దాన్ని. మళ్ళీ లెట్స్ గెట్ బ్యాక్ టు స్పేస్. ఇప్పుడు సునీత విలియమ్స్ ఉన్నారు కదా, ఆవిడ అక్కడ స్టక్ అయిపోయారు. సో ఇప్పుడు ఆవిడ కండిషన్ ఏంటి, ఆవిడని కిందకి తీసుకురావాలంటే వాట్స్ ద ప్రాబ్లమ్, అసలు ఏం జరిగింది? ఆమె ఒక కొత్త అంటే ఒక క్యాప్సూల్ తయారైంది, దాని పైలట్కి వెళ్ళింది, అంటే దాన్ని టెస్ట్ డ్రైవ్కి వెళ్ళింది. ఒక రకంగా చెప్తే మనం వెళ్తాం కదా, కొత్త కార్ వచ్చినప్పుడు ఇది ఎట్లుంటుంది అని టెస్ట్ డ్రైవ్కి వెళ్ళింది. సో ఆ డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఆమె అక్కడికి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు బాగా, వెళ్ళడానికి ముందే అసలు వెళ్ళే డేట్ కూడా పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ అందులో కొన్ని లోపాలు కనపడ్డాయి. సో సమ్ మిస్టేక్స్ అవి కూడా మైనర్, అంటే మైక్రో లెవెల్. మైనర్ అని చెప్పలేం కానీ స్పేస్ పోయినప్పుడు మైనర్ అని ఉండదు. మనం కింద అంటే ఒక పెట్రోల్ డ్రాప్ అయితే 1 కిలోమీటర్ పోతాం అంటాం, కానీ అక్కడ అట్లా ఉండదు, అక్కడ అనేక కండిషన్స్. సో అక్కడ కొన్ని లీకేజెస్ అట్లా రావడం, లిక్విడ్ ఆ ఛాంబర్స్లో వాటిలో నుంచి. సో ఇక్కడ జరిగినప్పుడు భూమి మీద కాబట్టి వాటిని రిపేర్ చేసుకొని వెళ్ళగలిగాను. స్పేస్కి వెళ్ళారు, మంచి సక్సెస్ఫుల్గా. ఆమె చాలా ధైర్యంగా దాన్ని నడిపింది, తీసుకెళ్ళారు. అక్కడ స్పేస్ స్టేషన్ తోటి దాన్ని కలిపారు, మంచి 2 కలిసి దానికి లింక్ చేశారు. ఇక్కడి నుంచి అందులోకి వెళ్ళారు, ఆ స్పేస్ స్టేషన్లోకి మారారు, అక్కడ అయిపోయింది. స్పేస్ స్టేషన్లో నెలల కొద్ది సంవత్సరాలు కూడా ఉండేవాళ్ళు ఉన్నారు, అక్కడ రీసెర్చ్ చేసేవాళ్ళు. ఆల్రెడీ అక్కడ కొంతమంది రీసెర్చ్ చేస్తున్నారు, వీళ్ళు వెళ్ళి వాళ్ళతో కలిసారు. సో బుల్విచ్ మోర్, ఇప్పుడు విలియమ్స్, వీళ్ళిద్దరు వెళ్ళారు అందులో. సో వెళ్ళేంతవరకు సక్సెస్ అయ్యారు. వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు ఏమిందంటే అక్కడ ఒక చిన్న ప్రాబ్లం, ఆ ఛాంబర్స్ లీకేజ్లో ప్రాబ్లం కనపడింది చిన్నది. దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేశారు బయట నుంచి. అంటే అక్కడున్న వాళ్ళు సునీత విలియమ్స్ వాళ్ళు వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. కింది నుంచి కూడా వీళ్ళు స్పేస్ అంటే రిమోట్లో కూడా రిపేర్ ప్రయత్నాలు జరుగుతాయి. సో అట్లా కూడా ఇక్కడి నుంచి కూడా ప్రయత్నం చేసింది, కొంత సక్సెస్ కూడా అయ్యారు. కానీ విషయం ఏంటంటే వీళ్ళని దింపి తీసుకొచ్చేటప్పుడు మళ్ళీ అదే క్యాప్సూల్లో తీసుకురావచ్చా, తీసుకురాకూడదు, తీసుకొస్తే ఏదైనా జరిగితే తెలిసి నాసా లాంటి సంస్థ బదనామవుతుంది. రెండోది, ఇప్పుడు అదొక కంపెనీ తయారు చేసి పంపింది, బోయింగ్ వాళ్ళు పంపిన క్యాప్సూల్ అది. సో ఆ కంపెనీ వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో కంపెనీ క్రెడిబిలిటీ కూడా పోతుంది, రేపు పొద్దున్న తయారు చేయాలి, వాళ్ళు అసలు కమర్షియల్గా వీటిని డెవలప్ చేయాలని.
సో అంత మేరకు సక్సెస్ అయినా మళ్ళీ ఎట్లా అనే దాంట్లో వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఇంకా ఇంకా డౌట్ఫుల్గా ఉంది కాబట్టి మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి, కాబట్టి వాళ్ళని అక్కడ నుంచి వేరే వెహికల్ ఏదైనా ప్లాన్ చేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళని అందులోనే తీసుకురావాలని మ్యాక్సిమం ప్రయత్నం చేశారు. అయినా కూడా ఎందుకు లేదు. కానీ ఆ తర్వాత మనం చూస్తే వీళ్ళు పోయిన క్యాప్సూల్ ఏదైతే ఉందో అది రిటర్న్ వచ్చింది. ఓ అవునా? వితౌట్ దెమ్ వచ్చింది అది. సో అయితే మరి వీళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు అక్కడే ఉన్నారు స్పేస్ స్టేషన్లో. స్పేస్ స్టేషన్ అది సేఫ్ ప్లేసే, అదేమి మనం అక్కడ పర్రీ కావాల్సింది ఏమీ లేదు. కాకపోతే కొంత లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, నెలల వరకు ఉండొచ్చు. సో అక్కడ పెద్ద ఇబ్బంది ఏదో జరుగుతుంది అని ఏం లేదు. వాళ్ళు కూడా ధైర్యంగానే ఉన్నారు. సైంటిస్టులు నిరంతరం ధైర్యంగా ఉండి చివరి క్షణం వరకు పోరాడుతూనే ఉంటారు. సో ఆ విధంగా ధైర్యంగానే ఉన్నారు. ఇంకా ఇతర సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ పంపించి నింపాలని వాళ్ళతో ఎలాన్ మస్క్తో ఒప్పందం జరిగింది. మొదట్లో ఏంటంటే ఎలాన్ మస్క్తో ఎందుకు అంటే ఒక కంపెనీ ఆల్రెడీ ప్రయత్నంలో ఉంది కదా, మళ్ళీ ఈ కంపెనీ కాదని ఆ కంపెనీ, మళ్ళీ అక్కడ కమర్షియల్ కాంపిటీషన్ మార్కెటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ. సో అదొక పద్ధతి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు రిస్క్ ఎందుకు అనుకొని మళ్ళీ ఈ క్యాప్సూల్లో ఫిబ్రవరి నెలలో తీసుకురావాలని ప్రయత్నానికి చేస్తున్నారు. ఆల్రెడీ క్యాప్సూల్ పంపించి అప్పుడు జనరల్గా ఈ మొత్తం భూమి అంతా అంతరించిపోతుంది, డూమ్స్ డే అనేది ఒకటి వస్తుంది, 2012 యుగాంతం. ఈ యుగాంతం కాన్సెప్ట్లు చాలా ఉంటాయి కదా. ఇందులో ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఒక రష్ ఆఫ్ మీటియోర్స్, స్పేస్ లో ఉన్న ఆస్ట్రాయిడ్స్ మెట్రాయిడ్స్ అన్ని వచ్చి అర్త్ని కొడతాయి, అర్త్ని కొట్టినప్పుడు అర్త్ మొత్తం బద్దలైపోద్ది అనేది ఒక కాన్సెప్ట్. ఇది అసలు నిజమేనా? ఇది కంప్లీట్ కల్పితం? అది మొన్న కూడా వచ్చింది, ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ వస్తుంది, ఇక మన భూమి ఉంటుంది, ఇక అయిపోయింది ఆ రోజుతోటే, ఇక ఈ రోజు నైట్ తో మన పని అయిపోయింది అన్నట్టు కూడా మీడియాలో డిబేట్స్ అవన్నీ పెట్టి అసలు ఏంది రేపు ఏంది ఉంటామా పోతామా అనే టైప్ లో అదొకటి చేస్తారు. అనవసరంగా బీపీ రేజ్ అవ్వడం తప్ప దాంతో వచ్చే పెద్ద అదేం లేదు. కానీ వాస్తవంగా ఏమవుతుంది, ఆస్ట్రాయిడ్స్ కానీ ఇవి ఎక్కువ భాగము భూ వాతావరణంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అంత స్పీడ్తో వచ్చేవి చాలా భాగం ఏమైపోతాయి అంటే వాటికి ఈ భూ వాతావరణంలోకి వచ్చేటప్పుడు పేలిపోతాయి. ఆ ఘర్షణ ఫ్రిక్షన్ మామూలుగా ఉండదు. అది వచ్చేటప్పుడు వచ్చి మన భూమి యొక్క క్లైమేట్ని గుద్దుకుంటుంది, గుద్దుకొని లోపల రావాలి కదా. దీని క్లైమేట్ మనకు ఒక పొర ఉంది, ఒక రక్షణ కవచం, ఓజోన్ లేయర్. కానీ అసలు ఈ క్లైమేటే ఇప్పుడు ఈ క్లైమేట్ ని అక్కడ ఇప్పుడు మనకు స్పేస్ నుంచి మనకు వచ్చే ఛాలెంజ్ ఏంది, ఇప్పుడు మనం సునీత విలియమ్స్ పంపించి మనం తీసుకురావడానికి ఆ ఘర్షణలోంచి కదా మన కల్పన చావ్లా వచ్చిన అది ఆ వెహికల్ ఎందుకు పేలిపోయింది. సో ఆ స్పీడ్లో వచ్చేటప్పుడు ఇక ఈ వెదర్ ఈ క్లైమేట్కి దీనికి మధ్యలో ఘర్షణ జరిగినప్పుడు ఆ ఘర్షణలో దాని నుంచి కాపాడుకుంటూ రావాలి. సో అట్లాంటి ఘర్షణలు అవన్నీ పేలి ముక్కలైపోతాయి. అవే కదా ఉల్కాపాతాలుగా మనకి కింద పడుతుంటాయి. సో అట్లా ఇట్లా విడిపోయి అట్లా కనపడితే అవి దాదాపు మ్యాక్సిమం స్పేస్లోనే ముక్కలు అయిపోయి చిన్న ముక్కలు అయిపోయి రాలిపోయే పరిస్థితి ఉంటుంది. చాలా డస్ట్, అందుకే మన భూమి మీద చాలా డస్ట్ ఉంటుంది. మనం బయటకు వెళ్తే స్పేస్ డస్ట్ చాలా మన మీద పడుతుంది. మనం ఓన్లీ ఇక్కడ డస్టే అనుకోవద్దు, అట్లాంటిది కూడా వచ్చి రాలుతుంటుంది. సో అట్లా మ్యాక్సిమం ప్రొటెక్షన్ అక్కడి నుంచే ఉంది, రాకుండా గుద్దుకోకుండా ఉండడం. ఒకవేళ ఏదైనా వస్తే కూడా ఈరోజు మన దగ్గర టెక్నాలజీ ఎట్లా ఉందంటే చాలా మనం ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్, అంతకుముందు హబుల్ టెలిస్కోప్ పంపినాం, చాలా ఇంకా భూమి మీద కూడా చాలా టెలిస్కోప్స్ పెట్టి రకరకాల పద్ధతుల్లో మనం అబ్జర్వ్ చేస్తాం, మొత్తం పరిశీలిస్తాం నిరంతరం ఎక్కడి నుంచి ఏమొస్తున్నాయి. సో ఈ పరిశీలనలో ఏదన్నా ఒకటి బయలుదేరినా కూడా దాన్ని ఎట్లా ఆపాలి, ఏం చేయాలనే దాని మీద కూడా రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఇమ్మీడియట్గా వచ్చి గుద్దుకునే అంత పరిస్థితి అయితే ఏమి ఉండదు. ఎక్కడన్నా గుద్దుకున్నా కూడా దాన్ని జనావాసం లేని ప్రాంతాలకు పంపొచ్చా, లేకపోతే మనం ఏం చేయొచ్చు ఏమిటనేది అవి కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన కొంత టెక్నాలజీ కూడా ఉంది, ఇంకా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి మ్యాక్సిమం రిస్క్ అనేది చాలా తక్కువ ఉంది, కానీ వచ్చే అవకాశం కూడా ఎక్కడో దగ్గర ఉంటుంది. ఒకసారి అట్లా గుద్దుకొని అది అయినప్పుడే డైనోసార్స్ ఎక్స్టెన్షన్కి అదే కారణమా, ఇంకో స్పీషీస్, చాలా స్పీషీస్ అట్లా వచ్చి ఆస్ట్రాయిడ్స్ గుద్దుకొని స్పీషీస్ ఎక్స్టెన్షన్ అయినాయి, మాస్ ఎక్స్టెన్షన్ జరిగినాయి ఉన్నాయి కొన్ని. అంటే డైనోసార్స్ అనే కాదు కానీ మిగతా చాలా ఉన్నాయి, జరిగే అవకాశం ఉంది. బట్ హ్యూమన్ బీయింగ్స్ అవుతారా, అది సాధ్యమవుతుందా హ్యూమన్ బీయింగ్స్ అనేది మనము చాలా అడ్వాన్స్గా మనకు కావాల్సిన ఏమంటాం రక్షణలు చాలా పెట్టుకుంటూ ఉన్నాం. న్యాచురల్ సేఫ్టీ ఉన్నాయి, మనం కూడా సేఫ్టీ మెజర్స్ చాలా తీసుకుంటున్నాం, ఇంకా ఆలోచిస్తున్నాం, ఇంకా
ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా, ఇంకేమేం చేయగలుగుతాం ఏమిటనేది వస్తే దాని నుంచి కనుక్కుంటాం. యా సార్, అయితే ఫైనలీ టు కంక్లూడ్, ఈ ఏన్షియంట్ ఇండియన్స్ ఈ నవగ్రహాలు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. మనం గుడికి వెళ్తే గుడి బయట నవగ్రహాలు ఉంటాయి, దానికి పూజ చేస్తారు, చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో హౌ డూ యూ థింక్ దే అనలైజ్డ్ ఆల్ దీస్ థింగ్స్? మీరు అన్నట్టు ఇవన్నీ చూసినప్పుడు ఆకాశంలో నక్షత్రాలు కొన్ని మినుకుమని ఉంటుంది, కానీ ఒక 2-3 మాత్రం చాలా బ్రైట్గా అవి మినుకు కాకుండా ఇట్లనే ఉన్నాయి, కదలకుండా. ఎందుకు ఉన్నాయి, ఏమిటి అని వాటిని అబ్జర్వ్ చేసి ఇవి నక్షత్రాలు ఇట్లా మినుకుమనకుండా ఉన్నాయి కాబట్టి వీటిని గ్రహాలని పేరు పెట్టుకున్నారు. అప్పటి వరకు తెలిసిన ఏమిటి, మనకి నేకెడైతే కనపడే గ్రహాలు మాత్రమే తెలుసు. నవగ్రహాలను మీరు అన్నారు, కానీ నవగ్రహాల్లో భూమి లేదు, భూమి గురించి అందులో లేదు. నవగ్రహాల్లో భూమి లేదుగా, భూమి గ్రహం కాదు. మీరు నవగ్రహాలు లెక్క చూస్తే భూమి లేదు. రెండవది చంద్రుడు గ్రహం అంటారు, చంద్రుడు శాటిలైట్, గ్రహం కాదు. నవగ్రహాల్లో సూర్యుడు కూడా గ్రహం అంటారు. సో సన్ ఈజ్ నాట్ ప్లానెట్, భగవానుడు అంటారు కదా. సూర్యుడు కూడా గ్రహాల్లో, నవగ్రహాల్లో, కాబట్టి ఇది కూడా కాదు. తర్వాత రాహుకేతు, ఈ 5 కాదు, 5 లేవు అక్కడ. తెలిసిందేంది, బుధుడు, గురుడు, శుక్రుడు, శని. మనకు కనపడే ఇవే తెలుసు. మీరు చూస్తే మెర్క్యూరీ, వీనస్, జూపిటర్, సాటర్న్, ఇవే తెలుసు. మిగతావి తెలియదు. యురేనస్, నెప్ట్యూన్ తెలుసా వాళ్ళకి? యురేనస్, నెప్ట్యూన్ తెలియదు, భూమిని గ్రహాల్లో కలపలేదు. సో అప్పుడు తెలిసిన 4-5 గ్రహాలు మనకు కనపడే గ్రహాలు ఏవైతున్నాయో ఆ గ్రహాల గురించి మాత్రమే అందులో ఉంది. మిగతా మనకు కనపడని యురేనస్, నెప్ట్యూన్ గురించి లేదు. ప్లూటో గురించి ఇప్పుడు గ్రహం కాదని పక్కన పెట్టినా అందులో లేదు. ఈ చెప్పిన నవగ్రహాల్లో అది లేదు. కాబట్టి సైన్స్ అనేది ఆ కాలంలో ఆనాటి పరిమితమైన జ్ఞానంతో అప్పటికి ఏమి తెలుసుకో ఆ మనుషులకి, అవన్నీ అనేక పద్ధతుల్లో వివిధ సమాజాలు ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి. కాకపోతే ఏంటంటే దీనికి మతానికి సంబంధం. సైన్స్ ఒక సైంటిఫిక్ పద్ధతి, అది నిరంతరం ప్రశ్నలతో ఎదుర్కొని, ప్రశ్నలతో సానబట్టబడి, సమాధానాలు ఎక్స్ప్లోర్ చేస్తూ, కొత్త అంశాలు నేర్చుకుంటూ మన మేధస్సు వికసిస్తుంది. సో చివరిగా మనం చెప్పాలనుకుంటే కాళోజీ ఒక మాట అంటాడు, నాది నిత్య నూతన వికసిత జ్ఞానం, మీది బుద్ధి జాడ్జి జనితోన్మాదం అంటాడు. సో సైన్స్ అనేది నిత్య నూతనంగా వికసించే విజ్ఞానం. ఇది నిరంతరం కొత్త అంశాలను ఎక్స్ప్లోర్ చేస్తూ మన మేధస్సు పెంచుకుంటూ, మనం అంటే గత తరాల కంటే ఇప్పటి తరం మేధస్సు ఎక్కువ, మనకంటే ఇంకా రాబోయే తరం యొక్క మేధస్సు మరింత పెరుగుతుంది, అది వికాసం అవుతుంటుంది. కాబట్టి మేధో వికాసం జరగాలి అంటే మనం కూడా దేన్ని నమ్మడం కాకుండా ప్రతిదాన్ని క్వశ్చన్ చేసుకుంటూ, సందేహిస్తూ, ప్రతిదాన్ని ప్రశ్నించుకుంటూ, అందులో ఉండే సత్యాలను తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సైన్స్ అంటేనే సత్యాన్వేషణ. ఆ సత్యాన్వేషణే మనల్ని, విశ్వాన్ని అన్వేషించేటట్టు చేస్తున్నది. కాబట్టి మనందరం కూడా సత్యాన్వేషకులుగా మారాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్. ఇలాంటి అంశాలు నిరంతరం మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది, సమాజంలో అందరూ కూడా తెలుసుకోవాల్సిన. డెఫినెట్లీ సార్, మధ్యలో మీరు మాట్లాడిన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా నేను చాలా కనెక్ట్ అయ్యాను. మేబీ సమ్ అదర్ డే విల్ టాక్ అబౌట్ దాట్. థ్యాంక్ యూ సార్, లవ్ యూ, థ్యాంక్ యూ.